Hi guys, welcome to VMRologies and guys, this is your VMR. So ఈరోజు నేనంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ మాక్ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ మాక్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా అండి, ఫ్రీ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, గ్రూప్ డి అంటే కొంచెం క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, అయితే ప్రిపేర్ అయ్యేవాడికి చాలా ఈజీ అండి, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ప్రిపేర్ అయ్యేవాడికి చాలా ఈజీ ఉంటుంది, ప్రిపేర్ అవ్వకపోతే మీకు హార్డ్ అనిపిస్తుంది, బట్ పేపర్ అయితే చాలా ఈజీగా ఇచ్చాం. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ప్రతివాడు ఆన్సర్స్ చేయగలరు, అయితే ఏ మెథడ్లో చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ రిపీట్, ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రతి వాళ్ళు చేయగలరు, కాకపోతే మీరు ఏ మెథడ్లో చేశారు, ఎంత తక్కువ టైంలో చేయగలిగారు అనేది నేర్చుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 2:3. పాఠశాలలో బాలురు మరియు బాలికల సంఖ్య యొక్క నిష్పత్తి, బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చారండి. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత అంటే 2:3. ఇఫ్ 25% ఆఫ్ బాయ్స్ అండ్ 30% ఆఫ్ గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్, బాయ్స్లో ఒక 20%, బాలికల్లో 30% స్కాలర్షిప్ పొందుతారు. ద పర్సెంట్ ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్, స్కాలర్షిప్ పొందని పాఠశాల విద్యార్థుల శాతము ఎంత? చూడండి, బాయ్స్ 2 parts ఉన్నారు, గర్ల్స్ 3 parts ఉన్నారు. బాయ్స్లో 25% స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుంది, గర్ల్స్లో 30% స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మొత్తం మీద స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు ఎంతమంది అడగల, స్కాలర్షిప్ మొత్తం మీద ఎంత శాతానికి రావట్లేదు క్వశ్చన్. ఒక పని చేస్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా స్కూల్లో ఎంతమంది అంటే 100% స్టూడెంట్స్ ఉంటారు, ఆ 100%లో ఎంత పర్సెంట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుంది, ఐ విల్ ఫైండ్ అవుట్ దట్ వన్ ఫస్ట్. సో ఎలా చేద్దాం చూడండి, నేను ఎలా చేస్తాను, ప్లీజ్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్స్ 2 parts స్కాలర్షిప్ వచ్చేవాళ్ళు 25%, గర్ల్స్ 3 parts స్కాలర్షిప్ వచ్చింది 30%, ఓవరాల్గా 5 parts అండి. ఓవరాల్గా స్కాలర్షిప్ ఎంతమందికి వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 25, ఇక్కడ కూడా 25% కనుక అయితే, బాయ్స్ 2 parts స్కాలర్షిప్ వచ్చేది 25%, గర్ల్స్ 3 parts స్కాలర్షిప్ వస్తుంది 25 అయితే, ఓవరాల్గా 5 partsకి స్కాలర్షిప్ ఎంత అంటే 25%కి వచ్చిందనే వాళ్ళం. కానీ ఇక్కడ ఎక్స్ట్రా 5% ఉంది. ఎంతమంది? 3 partsకి, 3 5s 15 ఎక్స్ట్రా ఉంది. ఆ 15 partsని డివైడ్ చేయాలి ఈ 5 parts, 5 మెంబర్స్కి. సో ఈచ్ పార్ట్ 3 అంటే 25 + 3 ఎంత అంటే, ఈ ఓవరాల్లో 28% స్కాలర్షిప్ వస్తుంది. మొత్తం 100% 28% స్కాలర్షిప్ వస్తుంది. సో రాని వాళ్ళు ఎంతమంది? ఇంకా 100లో 28 స్కాలర్షిప్ వస్తుందంటే రాని వాళ్ళు ఎంత అంటే 72%. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. క్లియర్? సెకండ్ క్వశ్చన్ చూడండి, అందుకే చెప్తున్నాను, మీరు ఏ పద్ధతిలో చేస్తున్నారో క్వశ్చన్స్ తెలిస్తే చాలండి. ప్రాపర్గా నువ్వు చేసావా ఆన్సర్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే నువ్వు ఏ మెథడ్ యూజ్ చేస్తున్నావు, విఎంఆర్ లాజిక్స్ మెథడ్ ఫాలో ఈజీగా చేస్తావు. ఇంకా ఫాలో విఎంఆర్ లాజిక్స్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 persons ఈజ్ 40 years. ఒక 35 మంది ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 40 years. 5 new persons విత్ అన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 years జాయిన్. ఒక 5 members జాయిన్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ ఎంత అంటే 35 years జాయిన్ అయ్యారు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ ఈజ్, 35 మంది వ్యక్తుల సగటు వయసు 40 సంవత్సరాలు. సగటు వయసు 35 సంవత్సరాల వయసు గల 5 కొత్త విద్యార్థులు వారితో చేరారు. అయినా ఆ వ్యక్తులు అందరి యొక్క సగటు వయసు ఎంత? చూడండి, ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. మళ్ళీ 35 మంది ఉన్నారు, సగటు వయసు 40 years, ఇంకో 5 members జాయిన్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ 35, అయితే 40 members ఓవరాల్గా యావరేజ్ ఏజ్ ఎంత అని అడిగారు. ఓకే, సేమ్ కాన్సెప్ట్, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, ఇన్నా క్వశ్చన్ ఇదే కాన్సెప్ట్. సో క్యాన్సిలేషన్ చూసుకుంటే 5 table 1 time, 5 table 7 times, ఓవరాల్గా 8 parts అండి. ఒక పార్ట్కి యావరేజ్ 35, 7 parts యావరేజ్ 40, 8 parts యావరేజ్ ఎంత అని అడిగారు. 2 parts హోల్ పార్ట్ అడిగారు. సో సింపుల్ అండి, సింపుల్. ఏం చేస్తాం, సో ఇక్కడ 35 కదా, ఒకవేళ ఇక్కడ 35 years యావరేజ్, ఈ 7 parts యావరేజ్ 35, 1 part యావరేజ్ 35 అయితే, ఓవరాల్ 8 parts యావరేజ్ కూడా 35 అవ్వాలి. కానీ ఇది 35 కాదు, 40, ఎక్స్ట్రా 5 ఉంది. ఎంత? 7 parts, 7 5s 35 ఎక్స్ట్రా. ఈ 35 ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఎంతమందికి? 8 members డివైడ్ చేయాలి. 8 4s 32, పోతే 3/8. సో 35 + 4 ఎంత అంటే 39, 3/8 అనేది మొత్తం 40 members యొక్క యావరేజ్ అవుతుంది. 8 parts అంటే టోటల్ 40 members. ఫస్ట్ పాయింట్, ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈజీ అవుతుంది, అది అయిపోయింది. సో ఓవరాల్గా యావరేజ్ ఎంత అంటే 39, 3/8 ఆన్సర్. క్లియర్?
నెక్స్ట్ క్వశ్చన్ 3 సాలిడ్ మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ డయామీటర్ 6, 8, 10. ఒక 3 స్పియర్స్ ఉన్నాయి, డయామీటర్ 6, 8, 10. డయామీటర్ 6, 8, 10 ఆర్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ న్యూ సాలిడ్ స్పియర్. ఈ 3 మెల్ట్ చేసి ఒక కొత్త దాన్ని ఫామ్ చేస్తుంది. ద డయామీటర్ ఆఫ్ ద న్యూ స్పియర్ 6, 8, 10 సెంటీమీటర్ వ్యాసం కలిగిన 3 ఘనలోహాలు కరిగించి కొత్త ఘనగోళంలోకి మార్చబడ్డాయి. కొత్త గోళం యొక్క వ్యాసం ఎంత అన్నారు. సింపుల్ అండి, 3 మెల్ట్ చేసి ఫామ్ చేశారు న్యూ వన్. మెన్సురేషన్లో గుర్తుపెట్టుకోవాలి, ఒక చిన్ని మెల్ట్ చేసి పెద్దది ఫామ్ చేసిన, పెద్దదాన్ని మెల్ట్ చేసి చిన్ని ఫామ్ చేసిన, ఒకటి మెల్ట్ చేసి ఇంకోటి ఫామ్ చేసిన, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా సింపుల్ ఆల్ ఆఫ్ యూ ఈక్వేట్ వాల్యూమ్స్. సో ఈ 3 వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఘన పరిమాణాలు సమానం చేయాలి, ఈక్వేట్ ద బిగ్ వాల్యూమ్. ఓకే, సో వాల్యూమ్ ఫార్ములా 4/3 π r³ ఆల్ ఆఫ్ యూ. 4/3 π అన్నిట్లో ఉంది. ఇక్కడ రేడియస్ డయామీటర్ 6 అంటే రేడియస్ 3, డయామీటర్ 8 అంటే రేడియస్ 4, డయామీటర్ 10 అంటే రేడియస్ 5. సో r1³ 4/3 π r. ఫార్ములా వాల్యూమ్ ఫార్ములా 4/3 π r³ అండి. ఇక్కడ రేడియస్ 1 ఎంత అంటే 3³, రేడియస్ 2 4³, రేడియస్ 3 5³ is equal to new sphere volume formula 4/3 π r³. So 4/3 π 4/3 π cancel. 3³ 27, 4³ 64, 5³ 125 is equal to r³. So 216 is equal to r³. r ఎంత అంటే 6, రేడియస్ వచ్చింది 6. నాకు రేడియస్ వచ్చింది కానీ కావాల్సింది డయామీటర్. రేడియస్ 6 అయితే డయామీటర్ ఎంత అంటే 12. సో ఆన్సర్ 12. ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. The volume of a right circular cylinder is equal to volume of right circular cone. ఒక సిలిండర్ ఉందండి, ఒక సిలిండర్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్, దీని వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అని చెప్పారు క్లియర్గా. ఒక వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణం వృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణానికి సమానం. వాల్యూమ్స్ ఈక్వల్. రైట్ సర్క్యులర్ కోన్ హూజ్ హైట్ ఈజ్ 108. ఈ హైట్ ఇచ్చారు, 108 ఇచ్చారు. And diameter of the base is 30, diameter 30. If the height of the cylinder is 9, then diameter of the base ఈ diameter ఎంత క్వశ్చన్. ఓకే, సో వాడు క్లియర్గా చెప్పాడు, వాడే చెప్పాడు వాల్యూమ్స్ ఈక్వల్ అని. ఇక్కడ డయామీటర్ ఎంత అన్నాడు, ఘన పరిమాణాలు సమానం అని చెప్పేశారు. ఘన పరిమాణం ఫార్ములా, వాల్యూమ్ ఫార్ములా ఫర్ దిస్ π r²h, π r²h. వాల్యూమ్ ఫార్ములా ఫర్ దిస్ 1/3 π r²h. ఓకే, ఇందులో పై సేమ్ కామన్, రేడియస్ హైట్ డిఫరెంట్ ఉన్నాయండి. ఇక్కడ రేడియస్ అయితే తెలియదు నాకు, r². హైట్ వచ్చేసరికి 9, 1/3. అక్కడ రేడియస్ వచ్చేసరికి డయామీటర్ 30 అంటే రేడియస్ 15 అవుతుంది. హైట్ వచ్చేసరికి 108. ఇక క్యాన్సిలేషన్ తీసుకుంటే ఇక్కడ 3 టేబుల్ 9 టేబుల్ క్లియర్గా 12 టైమ్స్, 3 టేబుల్ కట్ అయిపోయింది 5 టైమ్స్. సో r² ఎంత అంటే 515. సో డివైడ్ చేద్దామండి. 5 ఇంటూ ఈ 15ని 5 ఇంటూ 3 రాసుకున్నాను, ఆ 12ని 3 ఇంటూ 4 రాసుకున్నారు. సో దిస్ 2 5 బదులు ఒక 5² 3² అండ్ 2². రేడియస్ కావాలి కాబట్టి స్క్వేర్స్ రిమూవ్ చేస్తే 5 ఇంటూ 3 ఇంటూ 2, 5 3s 15 2s 30. రేడియస్ వచ్చింది 30, నాకు రేడియస్ వద్దు, డయామీటర్ కావాలి. రేడియస్ వద్దు, ఐ జస్ట్ నీ డయామీటర్ అంటే 30 × 60 ఆన్సర్. 60 ఆన్సర్. క్లియర్? ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 6 ఆల్ ఆఫ్ యూ. A man bought a computer and printer for 48,000 and 12,000 rupees respectively. ఒక కంప్యూటర్ కొన్నాడు 48,000కి, అలాగే ఒక ప్రింటర్ కొన్నాడు 12,000కి కొన్నాడు. He sells the computer at 12% profit. కంప్యూటర్ని అమ్మేశాడు 12% ప్రాఫిట్కి, అండ్ ప్రింటర్ 8% ప్రాఫిట్కి అమ్మేశాడు. ప్రింటర్ని 8% ప్రాఫిట్కి అమ్మాడు. ఫైండ్ హిజ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సన్. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వచ్చింది. క్లియర్గా చూస్తే నేను కొన్నాను ఒక కంప్యూటర్ 48,000, ప్రింటర్ ఒక 12,000 కొన్నాను. కొనేసి ఈ కంపెనీ 12% ప్రాఫిట్కి, ప్రింటర్ని 8% ప్రాఫిట్కి అమ్మేస్తే మొత్తం మీద నాకు లాభ శాతం ఎంత అన్నాడు. మొత్తం మీద నాకు ఈ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అన్నాడు. సో సింపుల్, మళ్ళా సిమిలర్ కాన్సెప్ట్ ఐమ్ అప్లయింగ్. ఇంకో క్యాన్సిలేషన్ 3 zeros క్యాన్సిల్. 6 టేబుల్ 2 times, 6 టేబుల్ పోనీ 12 టేబుల్ 1 time, 12 టేబుల్ 4 times. అంటే కంప్యూటర్ కాస్ట్ 4 parts, దీన్ని 12% ప్రాఫిట్గా అమ్మాను. ప్రింటర్ కాస్ట్ 1 part 8% ప్రాఫిట్గా అమ్మాను. ఓవరాల్గా 5 parts ఎంత ప్రాఫిట్ పర్స్ వచ్చింది అన్నాడు. సో ఓవరాల్ ఇక్కడ 8 ఉంది, ఇది కూడా 8 అయితే కంప్యూటర్ని 8% ప్రాఫిట్, ప్రింటర్ 8% ప్రాఫిట్ అమ్మితే ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ 8% అవ్వాలి. కానీ ఇక్కడ 4 ఎక్స్ట్రా ఉంది. 4 4s 16 ఎక్స్ట్రా ఉంది. ఆ 16ని 5 మెంబర్స్కి డివైడ్ చేయాలి. 5 టేబుల్ 5 3s 15 10 3.2, 8 + 3 11.2. సో ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే క్లియర్గా 11.2% ప్రాఫిట్. మై డియర్ ఫ్రెండ్స్, చెక్ చేయండి ఎంతమంది ఇలా చేసుంటారు అన్నది.
ఈ మెథడ్లో ఎంతమంది చేస్తుంటారు? ప్లీజ్ చెక్ వన్స్, యూ గెట్ టు అండర్స్టాండ్ ద పాయింట్స్. ఇలా చేస్తే టైం చాలా సేవ్ అవుతుంది మీకు. ద టోటల్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 16 persons ఈజ్ 80,800. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 16 persons ఉన్నారు, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే 80,800. అండ్ ద ఇన్కమ్ ఆఫ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ 120% ఆఫ్ యావరేజ్ ఇన్కమ్. దెన్ హిజ్ ఇన్కమ్ ఈజ్ 16 మంది వ్యక్తుల యొక్క నెలసరి ఆదాయం 80,800. 16 మంది, మరియు వారిలో ఒకరు. అండ్ ద ఇన్కమ్ ఆఫ్ వన్ ఆఫ్ దమ్, ఈ 16లో ఒకళ్ళ శాలరీ ఎంత అంటే ఇతని ఇన్కమ్ ఎంత అంటే 120% ఆఫ్ యావరేజ్ అన్నారు. యావరేజ్ అంటే 80,800/16. ఓకే, మై క్వశ్చన్ ద ఇన్కమ్, అతని ఆదాయం ఎంత? చూడండి, క్వశ్చన్ సింపుల్ అండి. 16 మంది వ్యక్తుల యొక్క నెలసరి ఆదాయము 16 మందికి ఇంత జీతం వస్తుంది. వారిలో ఒకరు, ఇందులోంచి ఒకటి జీతం ఎంత అంటే 120%. వారిలో ఒకరు ఆదాయం, సగటు ఆదాయం అంటే సగటు అంటే ఏంటి? టోటల్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. దీనికి 120% అన్నారు. అయితే ఈ వాల్యూ ఎంత అని అడిగారు. క్వశ్చన్ సింపుల్, సాల్వ్ చేయండిగా. క్యాల్కులేషన్ చూద్దాం. 120/100 ఇంటూ 80,800/16. సో 2 table 5 times and 6 times. 16 table 5 times 0, మళ్ళా 16 table 5 times 0. ఇక 5 table 1010. 6 into 10 అంటే 0606. సో అతని ఆదాయం 6,060. ఆప్షన్ బి ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? మోహన్ బాట్ 25 books ఫర్ 2,000. Mohan bought 25 books for 2,000 and sold them at a profit equal to selling price of 5 books. మోహన్ ఒక 25 books కొన్నాడండి. మోహన్ బాట్ 25 books for 2,000 and sold them at a profit equal to selling price of 5 books. అంటే మోహన్ అనేవాడు ఆ 25 books అమ్మటం వల్ల ఏం జరిగిందంటే, మోహన్ 25 books అమ్మేశారండి. అమ్మేయటం వల్ల ఏమైందంటే, అతని ఇన్కమ్తో అతను పెట్టిన పెట్టుబడి ఎంత అంటే కాస్ట్ ఆఫ్ 25 booksతో పాటు ఏమైందంటే అతనికి వచ్చిందంత ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 books. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 books అనేది ప్రాఫిట్గా వచ్చింది. ప్రాఫిట్ అంటే ప్లస్ తీసుకున్నాను. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ ఎంత? ఒక్క బుక్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగా. ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, నేనేం చేశాను, ఒక 25 books అమ్మితే నాకు ఎంత వచ్చింది? నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది, దాంతోపాటు ఎక్స్ట్రా 5 books ఎస్పీ వచ్చింది అన్నాడు. ఓకే, మోహన్ బాట్ 25 books ఫర్ 2,000 అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 books. ఓకే, ఎస్పీ ఆఫ్ 25 ఎంత అంటే సిపీ ఆఫ్ 25 ప్లస్ ఎస్పీ ఆఫ్ 5. ఇది మూవ్ చేసుకుంటే ఎస్పీ ఆఫ్ 20 books ఎంత అంటే సిపీ ఆఫ్ 25. మూవ్ ఎస్పీ బై సిపీ ఎంత అంటే 25/20. 5 table 4 5 అంటే కాస్ట్ ఒక 4 రూపీ అయితే సెల్లింగ్ ప్రైస్ 5 రూపీ అండి. ప్రాఫిట్ ఎంత అంటే 1 రూపీ. ప్రాఫిట్ పర్సెంట్ 1/4 into 100 విచ్ ఇస్ 25% ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఒక బుక్ అమ్మితే వచ్చిన ప్రాఫిట్ 25%. మై క్వశ్చన్, వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్? నేను కొన్నదంతా అంటే 25 books 2,000 కొన్నాను. 25 books 2,000 కొన్నాను అంటే ఈచ్ బుక్ ఎంత అంటే 80 rupees. ఇది కాస్ట్ అండి. అమ్మితే నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 25 అంటే 1/4 ఎంత అంటే 20 రూపీ ప్రాఫిట్ వచ్చింది. 20 ప్రాఫిట్ అంటే ఎంత కమ్మామంటే 100 రూపీ కమ్మేసాము. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? అలాఫీ క్వశ్చన్ నెంబర్ 9. A television and refrigerator were sold for 12,000 each. ఒక టీవీని ఒక ఫ్రిడ్జ్ని రెండు కూడా 12,000కి అమ్ముతున్నా అండి. ఈచ్ వన్ ఐఎమ్ సెల్లింగ్ ఫర్ 12,000. ఇఫ్ టెలివిజన్ వాజ్ సోల్డ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 20%, టెలివిజన్ అమ్మితే ఒక 20% లాస్ వచ్చింది. అండ్ 20% ఆఫ్ ద లాస్ ఆఫ్ 20% ఆఫ్ ద కాస్ట్. అండ్ రెఫ్రిజిరేటర్ వాజ్ గెయిన్ ఆఫ్ ఫ్రిడ్జ్ని 20% ప్రాఫిట్కి అమ్మేశాడు. చూడండి, a television and a refrigerator were sold for 12,000 each. If the television was sold at a loss of 20% of the cost and refrigerator was at a gain of 20% of the cost, in the entire transaction resulting, అంటే మొత్తం మీద రిజల్ట్ ఏమైందని అడుగుతున్నాడు. ఓవరాల్గా టెలివిజన్ మరియు రిఫ్రిజిరేటర్ ఒక్కొక్కటి 12,000 రూపాయలకి అమ్మాడు. టెలివిజన్ 20% నష్టంతో, ఫ్రిడ్జ్ని 20% లాభంతో అమ్మబడితే మొత్తం మీద లావాదేవీలో ఫలితంగా ఎంత వచ్చింది అన్నాడు. చూడండి, ఇప్పుడు ఫలితంగా ప్రాఫిటా లాసా అంటే క్లియర్గా మీకు ఒక పాయింట్ చెప్పాను బేసిక్స్లో. ఎస్పీ ఈజ్ ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అండ్ పర్సెంటేజ్ ఈక్వల్ ఉంటే ప్రాఫిటా లాసా అంటే ఆల్వేస్ లాస్ అండి. లాస్ పర్సెంట్ ఫార్ములా A² / 100. ఈ ఫార్ములా చెప్పా మీకు. ఏది?
ఎస్పీలు ఈక్వల్ పర్సంటేజ్లు ఈక్వల్ ఉంటే క్లియర్గా ఆల్వేస్ లాస్ వస్తుంది. లాస్ పర్సన్ ఎంత అంటే A²/100 అంటే 20² విచ్ ఈజ్ 400/100 అంటే క్లియర్గా లాస్ ఆఫ్ 4%. పర్సెంట్లో కాదు వాల్యూలో ఇచ్చాడు. వాల్యూలో ఎంత లాస్ అని అడిగారు. ఓకే, సో 4% లాస్ వచ్చింది. ఓవరాల్గా ఎస్పీ ఎంత అంటే 24,000 అండి. రెండు అమ్మాను 24,000కి అమ్మితే నాకు వచ్చిన లాస్ ఎంత అంటే 4%. అయితే ఆ వాల్యూ ఎంత అని అడిగాడు. 4% ఎంత అన్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ ఎప్పుడు కూడా 100% అండి. 4% లాస్ వచ్చిందంటే 96% ఎంత అంటే 24,000. మై క్వశ్చన్ కాస్ట్ అడిగితే 100% అడగల, లాస్ ఎంత అని అంటే 4% ఎంత అని అడిగాడు. సో క్లియర్గా 96 అవ్వాలంటే బై 24 చేశారు. సో దీన్ని కూడా బై 24 చేస్తే ఆన్సర్ ఎంత అంటే 1000 రూపీస్. సో ఆన్సర్ 1000 రూపీస్, లాస్ ఆఫ్ 1000 రూపీస్. క్లియర్? All of you, question number 10. Cost price of 2 shirts taken together is 840. If by selling one at a profit of 16%, other at a loss of 12%, there is no loss, no gain in the whole transaction, then the cost of 2 shirts are respectively. రెండు ఒక షర్ట్ ఉందండి. కాస్ట్ ఆఫ్ ఫస్ట్ షర్ట్ సెకండ్ షర్ట్ కలిపి ఎంత అంటే 840. ఫస్ట్ దాన్ని అమ్మితే ఏమైందంటే 16% ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ దాన్ని అమ్మితే ఏమైందంటే 12% లాస్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్, అసలు ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేదు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 2 షర్ట్స్? అయితే ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అన్నాడు. క్లియర్గా చూడండి, ఇది అమ్మితే 16% లాభం, అక్కడ అమ్మితే 12% నష్టం వచ్చింది. తీరా చూస్తే ఓవరాల్ చూస్తే నాకేం మిగల అంటే అర్థం ఏంటి, ఇక్కడ లాభం ఎంత వచ్చిందో 2 వస్తువులు ఉన్నాయి, అమ్మాను. అమ్మితే ఏంటి, చివరికి నాకు బిజినెస్లో ప్రాఫిట్ లేదు లాస్ లేదంటే ఒకటి అమ్మితే ప్రాఫిట్ ఒకటి అమ్మితే లాస్ అన్నాడు. అంటే ఈ ప్రాఫిట్ లాస్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉన్నాయి. అయిపోయింది. సో ఈ ప్రాఫిట్ లాస్ ఈక్వల్ ఉన్నాయి అన్నాడు. క్లియర్గా ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అన్నారు కాబట్టి 16% ఆఫ్ ఫస్ట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ సెకండ్ ఐటమ్. ఓకే, సో 4 టేబుల్ 4 టైమ్స్ 3 టైమ్స్ మూవ్ చేసుకుంటే C1/C2 ఎంత అంటే 3/4. అంటే ఫస్ట్ ఐటమ్ కాస్ట్ 3 పార్ట్స్, సెకండ్ ఐటమ్ కాస్ట్ 4 పార్ట్స్, ఓవరాల్గా 7 పార్ట్స్ ఇచ్చారు 840. సో 7 టేబుల్ 1 టైమ్ 120 టైమ్స్. సో ఫస్ట్ దాని కాస్ట్ 3 120s ఎంత అంటే 360. సెకండ్ దాని కాస్ట్ 4 120s ఎంత అంటే 480. సో 360, 480 ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? అలా ఫీ క్వశ్చన్ నెంబర్ 11. A garrison of 500 men had provisions for 27 days. మొత్తం మీద 500 మెంబర్స్ ఉన్నారండి. 27 డేస్కి ఫుడ్ ఉంది. ఆఫ్టర్ 3 days రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ 300 men అరైవ్డ్. ఒక 3 రోజుల తర్వాత కొత్తగా 300 మంది జాయిన్ అయ్యారు. ద రిమైనింగ్ ఫుడ్ విల్ నౌ లాస్ట్ ఫర్ హౌ మెనీ డేస్? 500 మందితో కూడిన దండులో 27 రోజుల పాటు సరిపడా ఆహార వస్తువులు ఉన్నాయి. మొత్తం ముందు 500 మెంబర్స్ ఉన్నారు. 27 డేస్కి ఫుడ్ సరిపోద్ది అనుకున్నాను. 3 రోజుల తర్వాత అనగానే ఆఫ్టర్ 3 days అనగానే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆఫ్టర్ 3 days అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొట్టిపడేయాలి. ఒకవేళ 500 ఉంటే కనుక 3 days తర్వాత అంటే ఇంకా ఫుడ్ 24 days రావాలి. 3 days అయిపోయినాయి అన్నారు. 3 days ఓవర్ అనగానే 500 మెంబర్స్ ఉంటే ఇంకా ఫుడ్ 24 days రావాలి, రైట్? బట్ ఆఫ్టర్ 5 days ఏమైంది, 300 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు 800 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ ఎన్ని రోజులకు వస్తుంది క్వశ్చన్. సో మెన్ డేస్ రిలేటెడ్ ఫార్ములా మెన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు మెన్ ఇంటూ డేస్. సో 0000 8 టేబుల్ 3 టైమ్స్ 3 5s ఎంత అంటే 15 days. ఇంకా ఫుడ్ ఎన్ని రోజులు వస్తుందంటే 15 daysకి సరిపోయే ఫుడ్ ఉంది. అలా క్వశ్చన్ నెంబర్ 12. ఏ మ్యాన్ లెంట్ 18,000 టు ఏ మ్యాన్ అనేవాడు ఒక 18,000 ఏకి ఇచ్చాడు అట్ 12% per annum ఫర్ 2 years. ఒక 12% లెక్క 2 yearsకి ఇచ్చారు. అలాగే 24,000 రూపీ బీకి ఇచ్చాడు అట్ 10% per annum ఫర్ 2 years. అలాగే 30,000 సికి ఇచ్చాడు 15% per annum ఫర్ 2 years. ఫైండ్ హిజ్ ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum. యా చూడండి, నేనేం చేశాను అంటే ఒక 18,000 ఇచ్చాను 12% లెక్క 2 yearsకి, 24,000 ఇచ్చాను 10% లెక్క 2 yearsకి, 30,000 ఇచ్చాను 15% లెక్క 2 yearsకి. ఓవరాల్గా పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఎనీహౌ ఇవన్నీ కూడా ఇది పర్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి, 2 yearsకి అన్నాడు. సో మన ఓవరాల్గా అడిగింది 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సో ఇది నాకు ఇంకా అవసరం లేదు, ఈ వాల్యూ ఈ 2 years అవసరం లేదు. ఎలాగో ఫైనల్గా అడిగింది 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, అన్నీ ఈక్వలే ఉన్నాయి 2. సో 1 year ఇచ్చేసుకుని చేయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఓవరాల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలండి. ఓవరాల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. 3 zeros క్యాన్సిల్. 6 ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ చేస్తారు. 6 టేబుల్
సో ఓవరాల్గా మొత్తం ఎన్ని పార్ట్స్ అని, ఇది ఒక 3 పార్ట్స్ 12% ఇంట్రెస్ట్ ఇచ్చాను, 4 పార్ట్స్ 10% ఇంట్రెస్ట్ ఇచ్చాను, 5 పార్ట్స్ మీద ఐఎమ్ ఛార్జింగ్ 15% ఇంట్రెస్ట్. ఓవరాల్గా 12 పార్ట్స్ మీద వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐఎమ్ గెటింగ్. ఓకే చూడండి, ఇక్కడ అన్నిట్లో స్మాల్ వాల్యూ 10, ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఓవరాల్గా ఐ సే 10% ఇంట్రెస్ట్ ఐఎమ్ గెటింగ్. ఈ 3 పార్ట్స్ని 10% ఇంట్రెస్ట్ ఇచ్చాను మనీ, ఈ 4 పార్ట్స్ మనీ 10% ఇంట్రెస్ట్ ఇచ్చాను, ఈ 5 పార్ట్స్ మనీ 10% ఇంట్రెస్ట్ ఇచ్చాను. ఓవరాల్ ఎంత వస్తుంది 10%. అన్ని 10 అయితే ఏ ప్రాబ్లం లేదు, 10% చెప్పేయచ్చు, అన్ని ఈక్వల్ 10 అని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా ఉంది, అలా 3 పార్ట్స్ 3 to 6 ఎక్స్ట్రా. ఇక్కడైతే ఓకే, ఇక్కడైతే ఒక 5 ఎక్స్ట్రా ఉంది, 5 5 25 ఎక్స్ట్రా, 25 6 ఒక 31 ఎక్స్ట్రా అండి, 31% ఎక్స్ట్రా ఉంది. 12 మెంబర్స్కి డివైడ్ చేయాలి. టేబుల్ 12 2s 24 పోతే 7 ఉంది, 7/12. సో 10 + 2 12, 7/12 ఆన్సర్. 12 7/12 అన్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఆన్సర్. 7/12 ఈజ్ నథింగ్ బట్ 0.58. ఓకే, ఇస్ దిస్ క్లియర్ ఆఫ్ యూ? ఎంత ఈజీ చేసాను చూడండి. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయట్లా. ఒకసారి నువ్వు ఎలా చేసావు ఒకసారి చెక్ చేసుకో. అంటే విఎంఆర్ లాజిక్ మెథడ్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకసారి జస్ట్ చెప్పడమే నా బాధ్యత. ఓకే, అంటే ఎంత తక్కువ టైంలో నేను చేస్తున్నాను, మీరు ఎంత ఎక్కువ టైం పడుతుంది, ఆ ఒకసారి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని వాల్యూస్ ఈజీగా ఇచ్చాయి, ఇంకా వాల్యూస్ హార్డ్గా ఇస్తే ఇంకెలా చేసేవాళ్ళు మీరు. అలా క్వశ్చన్ నెంబర్ 13. 2 women A and B can mow a field in 8 hours and 12 hours respectively. A అనేవాడు 8 అవర్స్లో, B అనేవాడు AB అనే ఇద్దరు మహిళలు వరుసగా 8 మరియు 12 గంటల్లో పొలాన్ని కోయగలరు. దే వర్క్ ఇన్ అన్ అవర్ ఆల్టర్నేటివ్లీ. A బిగిన్ విత్ 9 o'clock. ఎలా వర్క్ చేస్తానంటే A బిగిన్ చేశాడు, ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తున్నాడు, 9 o'clock స్టార్ట్ అయింది వర్క్. వెన్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్, ఎన్నింటికి వర్క్ అయిపోతుంది అని అడిగాడు. వాళ్ళు ఆల్టర్నేటివ్ వర్క్ చేస్తున్నా అన్నారు. వారు ప్రత్యేకంగా 1 గంట పాటు పని చేస్తారు. ఉదయం 9 గంటలకు ఏతో ప్రారంభమైన పని ఎప్పుడు పూర్తవుతుంది అంటే గంట తర్వాత ఒకళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు. సో ఎల్సిఎం తీసుకుంటే అలా 24 యూనిట్స్ అండి. మొత్తం వర్క్ 24 యూనిట్స్ అనుకుందాం. ఇది టోటల్ వర్క్, ఉన్న వర్క్ 24 యూనిట్స్ చేయాలి. ఏ అనేవాడు పర్ అవర్కి 3 యూనిట్స్ చేస్తున్నాడు. ఏ అనేవాడు పర్ అవర్కి 3 చేస్తే బి అనేవాడు 2 యూనిట్స్ చేస్తున్నాడు పర్ అవర్కి. ఈ 24 యూనిట్స్ 8 అవర్స్లో చేస్తాడు అంటే 3 యూనిట్స్ చేస్తున్నాడు పర్ అవర్కి. బి అనేవాడు 2 యూనిట్స్ చేస్తున్నాడు పర్ అవర్కి. ఫస్ట్ అవర్ ఏ వస్తే 3 యూనిట్స్ చేస్తాడు, సెకండ్ అవర్ బి వచ్చి 2 చేశాడు. ఇప్పటికి 2 అవర్స్కి గాను 5 యూనిట్స్ ఆఫ్ ఫినిష్. టార్గెట్ ఆఫ్ 24 కాబట్టి ఇంటూ 4 తీసుకుంటే 5 4s 20 యూనిట్స్ ఫినిష్. 2 4s 8 hours finish. 20 units of finish, 8 hours of finished. నెక్స్ట్ అవర్ ఏ వస్తాడు, 1 అవర్ ఇచ్చామంటే 3 యూనిట్స్ చేస్తాడు, 23 అయిపోయింది, 9 అవర్స్ అయిపోయింది. నెక్స్ట్ అవర్ బి వస్తాడు, బి వస్తే 1 అవర్ ఇస్తే 2 యూనిట్స్ చేస్తాడు, కావాల్సింది ఇంకా 1 యూనిటే కావాలి. టు రీచ్ ద టార్గెట్ 1 యూనిట్ కావాలి. సో 1 అవర్ ఇస్తే 2 చేస్తాడు, కానీ 1 కావాలి కాబట్టి హాఫ్ టైం ఇద్దాం. సో ఆన్సర్ 9.5 hours ఆన్సర్. అంటే మొత్తం మీద కావాల్సింది 9.5 hours. 9 o'clock వర్క్ స్టార్ట్ అయిందండి. 9 o'clock వర్క్ స్టార్ట్ అయింది, 9.5 hours తర్వాత వర్క్ అయిపోతుంది. అంటే 18:30కి వర్క్ అయిపోతుంది. 18:30 ఇన్ ద సెన్స్ 6:30కి వర్క్ అయిపోతుంది. 18:30 ఈజ్ కాల్డ్ యాజ్ 6:30. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 15. 18,000 was invested by Atul and Amit together to start a business. అతులు అమిత్ ఇద్దరు కలిసి ఒక 18,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించారు. దే గాట్ ఎ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 3,000. చివరికి ఒక 3,000 రూపాయలు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ చూసుకుంటే ఇద్దరికి కలిపి 3,000 వచ్చింది. అమిత్ టుక్ ఈజ్ అ షేర్ ఆఫ్ 800 రూపీ. అమిత్కి అయితే ఒక 800 షేర్ వచ్చింది. హౌ మచ్ డిడ్ అతుల్ ఇన్వెస్ట్? అతుల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ప్రాఫిట్ అనేది ఇద్దరు అతులు అమిత్ కలిపి 18,000 పెట్టుబడి పెట్టారండి. ఒకే తర్వాత ప్రాఫిట్ ఎంత అంటే 3,000 వస్తే అందులో అమిత్ 800 తీసుకున్నాడు. మొత్తం 3,000లో అమిత్ 800 తీసుకున్నాడంటే 2,200 అతుల్ తీసుకున్నాడు. ఎసానో ఈ మొత్తం 3,000 ఉన్న ప్రాఫిట్ వీళ్ళిద్దరే పెట్టారు, వీళ్ళిద్దరు తీసుకుంటున్నారు. సో రేషియో తీసుకుంటే 11:4. అంటే ప్రాఫిట్ ఎంత అంటే వచ్చిన ప్రాఫిట్ని 11:4 రేషియోలో తీసుకున్నారు. మీరు వెంటనే ఏం చెప్పాలంటే సార్ వాళ్ళు ప్రాఫిట్ 11:4 రేషియోలో తీసుకున్నారంటే డెఫినెట్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో ఆర్ ఇన్ ద రేషియో 11:4. ప్రాఫిట్ 11:4లో తీసుకున్నారంటే డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో ఆర్ ఇన్ ద రేషియో 11:4 రేషియోలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో 11 + 4 ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 15 పార్ట్స్ అండి. 15 పార్ట్స్ ఎంత అంటే 18,000. మై క్వశ్చన్ అతుల్ 11 పార్ట్స్ ఎంత అన్నారు. 11 పార్ట్స్ ఎంత? 15 టేబుల్ 1 time 15, 30లో 12 times, 15 2s 30, అలా 00. సో ఒక పార్ట్ 1,200 వచ్చింది. 11 పార్ట్స్ ఎంత అంటే ఇంటూ 11 చేసుకుంటే
11 2s are 22, 11 1s are 11 plus 2 13, so 13,200 answer. Option C is the investment of Atul. Clear? Question number 17. A working partner gets 20% as his commission of profit after his commission is paid. If the working partner commission is 6,000, then what is the total profit of business? పనిచేసే భాగస్వామి తన కమిషన్ చెల్లించిన తర్వాత లాభంలో 20% పొందాడు. మొత్తం మీద ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వర్కింగ్ పార్ట్నర్కి వచ్చినది ఎంత అంటే 20% అండి. అతనికి ఓకే పనిచేసే భాగస్వామి కమిషన్ 6,000 అయితే వ్యాపారంలో మొత్తం లాభం ఎంత అని అడిగారు. 20% ఫ్రాక్షన్ ఎంత అండి? 1/5. సో ఇక్కడ ఏంటంటే అతనికి వర్కింగ్ పార్ట్నర్ గెట్స్ 20% యాజ్ కమిషన్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్టర్ హిస్ కమిషన్ ఇస్ పెయిడ్. కమిషన్ మొత్తం అతనికి ఇచ్చేసామండి. ఇచ్చిన తర్వాత ఆ ప్రాఫిట్ చూసుకుంటే అతనికి ఎంత అంటే టోటల్ ప్రాఫిట్లో ఒక 20% వచ్చిందని చెప్పారు. ఓకే, అంటే ఈ ఒక పార్ట్ ఎంత అంటే 6,000 ఇచ్చారు. ఓకే, మరి నా క్వశ్చన్ ఏంటంటే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నారు. ఇది 5 పార్ట్స్ ఒకరికి వెళ్ళింది, 1 పార్ట్ ఒకరికి ఇచ్చింది, మొత్తం 6 పార్ట్స్ తీసుకుంటే 6 ఎంత అంటే 36,000 ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 19. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ ఈజ్ సన్. ఫాదర్ అనేవాడు కొడుకుకి 2 రెట్లు వయసు కలదు. తండ్రి తన కొడుకు కంటే 2 రెట్లు ఎక్కువ. 20 years బ్యాక్, ఒక 20 ఏళ్ల క్రితం చూస్తే 20 years బ్యాక్ హీ వాస్ 12 years యాజ్ ఓల్డ్ యాజ్ సన్. ఫాదర్ అనేవాడు 12 టైమ్స్ ఉన్నాడు సన్కి 20 years బ్యాక్. వాట్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్? అయితే ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. క్లియర్గా ప్రజెంట్ అయితే ఫాదర్ ఏజ్ ఎంత అంటే ట్వైస్ ఉన్నాడు సన్కి. ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఫాదర్ వయసు ఎంత అంటే 12 టైమ్స్ ఉండాలి సన్కి అన్నాడు. అయితే ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే ఆప్షన్తో చేసే బెస్ట్ ఆప్షన్తో 24 12 తీసుకున్నా అండి ఫస్ట్ ఆప్షను. ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ ఫాదర్ డబల్ ఉన్నాడు. 20 years ఎగో ఫాదర్కి 4, 20 years ఎగో సన్న పుట్టలేదు కాబట్టి ఇది కాదు. ఎందుకంటే 12 టైమ్స్ ఉండాలని చెప్పాడు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయింది. 14 22 అస్సలు అవ్వదండి. 14 22 ఎందుకని ఫాదరు సన్ను తీసుకుంటే ఫాదర్ వయసు ఎక్కువ ఉండాలి కదండి. ఓకే, తర్వాత 48 అయినా 20 years బ్యాక్ ఇది ఉండదు కదా. ఇక 48 24 తీసుకుంటే 48 24 తీసుకుంటే కరెక్ట్గా డబల్ ఉంది. ఓకే, 20 years బ్యాక్ తీసుకుంటే 20 years బ్యాక్ ఫాదర్ 28, సన్ ఎంత అంటే 4. ఇది ఎన్ని టైమ్స్ ఉందంటే 7 టైమ్స్ ఉంది, కానీ 12 టైమ్స్ కావాలి కాబట్టి ఇది కూడా కాదు, ఇది ఆన్సర్. 44 22 ప్రజెంట్ డబల్ ఉంది. ఒక 20 years బ్యాక్ 24, 20 years బ్యాక్ 2 టైమ్స్, ఇది 2 years అండి. ఎగ్జాక్ట్లీ 12 టైమ్స్ ఉంది, సో ఇదే ఆన్సర్ అయిపోయింది. సో ఆప్షన్స్తో చేస్తామండి ఈజీగా. అలా క్వశ్చన్ నెంబర్ 22. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఈజ్ 15.5 years. ఒక 24 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 15.5 years. ద టీచర్ ఏజ్ ఈజ్ 24 years మోర్ దాన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్. ఒక టీచర్ జాయిన్ అయిన తర్వాత టీచర్ ఏజ్ ఎంత అంటే ద టీచర్ ఏజ్ ఈజ్ 24 years మోర్ దాన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్, అందరు యావరేజ్ ఎక్స్ అనుకుంటే ఆమె ఏజ్ ఎంత అంటే ఆ యావరేజ్ కన్నా కూడా 24 years ఎక్కువ ఉంది. యావరేజ్ కన్నా 24 years ఎక్కువ ఉంది. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్? ఈ టీచర్ ఏజ్ ఎంత? ఏమైనా సింపుల్ చూడండి, ఒక 24 స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళ యావరేజ్ ఎంత అంటే 15.5. ఇక టీచర్ యావరేజ్ ఎంత అంటే ఎక్స్ కన్నా అందరి యావరేజ్ కన్నా కూడా 24 ఎక్కువ. అందరి యావరేజ్ కన్నా 24 ఎక్కువ. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఆ టీచర్ యొక్క వయసు ఎంత? గైస్ ఈ క్వశ్చన్ ఏంటంటే మనం యావరేజెస్లో రెస్టారెంట్ క్వశ్చన్ చెప్పాను, సిమిలర్ మోడల్. యావరేజ్లో రెస్టారెంట్ క్వశ్చన్ చెప్పాను, సిమిలర్ మోడల్. ఈ అందరి యావరేజ్ కన్నా టీచర్ది 24 ఎక్కువ ఉంది. ఎస్ అను ఈ 24 వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి, ఈ 24 వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది? 24/24 ఈచ్ పర్సన్ 1 యాడ్ అయితే 16.5 అయింది. సో అందరి యొక్క యావరేజ్ ఎంత అంటే 16.5 అండి. అందరి యొక్క యావరేజ్ 16.5. నా క్వశ్చన్ టీచర్ ఏజ్ ఎంత అంటే 16.5 + 24. సో ఎంత వస్తుందంటే 20 30 30 36 36 40.5. దట్ ఈస్ ద టీచర్ ఏజ్. ఇది మీకు బేసిక్స్లో నేను చెప్పిన కాన్సెప్ట్ విన్న వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమైంది. రెస్టారెంట్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది యావరేజెస్లో. ఆ రెస్టారెంట్ ప్రాబ్లమ్స్ విన్న వాళ్ళు ఇది చాలా ఈజీగా చేయగలుగుతారు. మీరు బేసిక్స్ ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. బేసిక్స్ అంటే నేను చెప్పిన క్లాసెస్ చూస్తే ఈజీగా అర్థమవుతాయి.
టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. టూ నెంబర్స్ రేషియో 3:4 ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఇచ్చారు 6. నెంబర్స్ ఎంత అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఎంత అంటే 3x, 4x అండి. హెచ్సిఎఫ్ ఎంత అంటే x, ఆ x ఇచ్చారు 6 అయిపోయింది. ఇప్పుడు నెంబర్స్ ఎంత అంటే ఒకటి 3 × 6 18, 4 × 6 24. 18, 24 ఆర్ ద నెంబర్స్. క్వశ్చన్ నెంబర్ 25 చూసుకుంటే 738a6a ఈజ్ డివిజిబుల్ బై 11. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్. ఇది 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే ఏ యొక్క వాల్యూ ఎంత అన్నారు. 11 డివిజిబుల్ టు అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. 7 + 8 15, 15 + 6 21. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్. 3 + a + a, 3 + 2a. The difference is 0 or multiple of 11. ఆ డిఫరెన్స్ అనేది 0 or multiple of 11. ఏంటి సమ్ ఆఫ్ ద ఈ డిఫరెన్స్ అనేది 0 రావచ్చు లేదా మల్టిపుల్ ఆఫ్ 11 రావచ్చు. 0కి ట్రై చేయాలంటే 21 - 21 అయితే 0 వస్తుంది. ఎస్ ఆర్ నో? థింక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. డిఫరెన్స్ అనేది ఆ డిఫరెన్స్ అనేది 0 or multiple of 11 రావాలి. ఇక్కడ 21 అవ్వాలంటే ఇది 21 ఉంది, ఇది కూడా 20, ఇక్కడ 21, ఇక్కడ కూడా 21 అయితే 0 వస్తుంది. సో ఇది 3 పోతే ఇంకెంత ఉందండి. 3 పోతే ఇక్కడ 3 పోతే ఇది 18 అవ్వాలి. 18 + 3 21. సో ఏ వాల్యూ ఎంత అవ్వాలండి. 2ac 18 అవ్వాలంటే ఏ వాల్యూ 9 తీసుకున్నాం అనుకోండి. 9 + 9 8 వస్తుంది ఏ వాల్యూ. సో ఏ ఎంత అంటే 9. ఓకే, సో 0కి వచ్చేసింది నాకు. ఫస్ట్ 0 చూస్తున్నాను. 0 అవ్వట్లేదంటే నెక్స్ట్ 11 కోసం చెక్ చేసుకుంటాను. 0 అయిపోయింది ఆన్సర్. సో 9 ఈజ్ ద ఆన్సర్. ఏ వాల్యూ 9. క్వశ్చన్ నెంబర్ 26 to 27 పై చార్ట్ ఆల్ ఆఫ్ యూ. పై చార్ట్ షోస్ ద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 4 ఎర్నింగ్ మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీలో 4 మెంబర్స్ వాళ్ళు సంపాదిస్తున్నారండి. వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ద ఇయర్ 2016. రీడ్ ద డేటా కేర్ఫుల్లీ. 2016లో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ ఇచ్చారు. చార్ట్ 2016 సంవత్సరంలో మొత్తం కుటుంబ ఆదాయంలో కుటుంబంలో 4 సంపాదిస్తున్న సభ్యుల ఆదాయాన్ని చూపిస్తుంది. వాళ్ళు ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారో చూపిస్తుంది. ఏ మరియు సి ఎక్స్పెండ్ 80%, 60% ఆఫ్ దేర్ ఇన్కమ్స్. ఏ ఇన్కమ్ ఇచ్చారు 25%, సి ఇన్కమ్ ఇచ్చారు 30%. రేషియో తీసుకుంటే ఏ ఇన్కమ్ 5 parts, బి ఇన్కమ్ 6 parts. లెట్స్ టేక్ 500, 600 ఇన్కమ్స్ అనుకున్నా కాసేపు. 500, 600 ఇన్కమ్స్. నెక్స్ట్ ఏమన్నారంటే ఏ అనేవాడు 80% ఖర్చు పెట్టా అన్నాడు. 80% ఖర్చు పెట్టారంటే 20% సేవ్ చేశారు. బి అనేవాడు 60% ఖర్చు పెట్టారంటే 40% సేవ్ చేశాడు. అండ్ ద టోటల్ సేవింగ్స్ ఎంత అంటే 40,800. మొత్తం సేవింగ్స్ ఇచ్చారు 40,800. అయితే ఇన్కమ్ ఆఫ్ సి ఎంత అన్నాడు. సో కాసేపు అనుకుందాం. ఏ ఇన్కమ్ 500, 20% సేవ్ చేశాడు అంటే ఒక 100 సేవ్ చేశాడు. సి ఇన్కమ్ 600, 40% సేవ్ చేశాడంటే ఒక 240 సేవ్ చేశాడు. మొత్తం మీద సేవింగ్స్ ఎంత అంటే 340. మొత్తం మీద సేవింగ్స్ ఎంత అంటే 40,800. అంటే 340 parts ఎంత అంటే 40,800. నా క్వశ్చన్ సి ఇన్కమ్ ఎంత అంటే సి ఇన్కమ్ క్లియర్గా 600 parts ఎంత. 600 parts ఎంత. క్రాస్ మల్టిప్లై ఆల్ ఆఫ్ యూ. 40,800 into 600 by 340. 0 cancel all of you. 17 table 2 times all of you. 17 table 2 times 34. 17 4s are 00. 2 table 30 times 324 ఎంత అంటే 7,200 ఆన్సర్. 72,000 ఆన్సర్. 72,000 క్లియర్. 25, 35, 30, 10% incomes all of you. What will be the center angle for the income of A and D together? A and D together. AD together. A income 25%, D income 10%. మొత్తం కలిపితే 35% అండి. ఓకే, నా క్వశ్చన్ యాంగిల్లో మాట్లాడితే ఎంత యాంగిల్ అన్నాడు. పర్సెంట్లో మాట్లాడితే 100% అండి. జనరల్గా టోటల్ పర్సన్ 100%. 100లో ఏడీ కలిపి ఎంత అంటే 35%. డిగ్రీలో మాట్లాడితే 360 degrees ఓవరాల్గా. సో డిగ్రీలో మాట్లాడితే 360 degreesలో మాట్లాడితే ఇది ఎంత డిగ్రీ అని అడిగాడు. సో మనకి తెలుసు 100% 360 degrees అండి. అంటే 1% ఎంత అంటే 3.6 degrees. 1% 3.6 degrees. మరి 35% ఎంత అంటే 35 into 3.6. సో ఇది మల్టిప్లై చేసుకోవాలండి. 35 into 3.6. 35, 36, 5 6 are 30. 3 6 are 18 plus 15, 33, 36, 3, 9 plus 3, 12. Clearగా 126 degrees answer. To pass an examination, as a student has to secure 45% of marks. 45% marks వస్తే పాస్ అవుతాడు. A boy getting 295 marks
అండ్ ఫెయిల్డ్ బై 20 మార్క్స్. వాడికి 295 మార్క్స్ వచ్చాయి, 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామ్ ఈస్, మ్యాక్సిమం మార్క్ ఎంత అన్నాడు, 45% వచ్చింది, 295 మార్క్స్ వచ్చాయి, 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యా అన్నాడు. సో ఎంత వస్తే పాస్ అవుతాడండి, 315 వస్తే పాస్ అవుతాడు. పాస్ ఎంత అంటే 45%. సో 45% 315. మై క్వశ్చన్ మ్యాక్సిమం మార్క్ ఎంత అన్నాడు, అంటే 100% అనేది ఎంత. 45 టేబుల్ ఎన్నిసార్లు అంటే క్లియర్గా 7 times all of you. So 7 into 100 answer, 700 is answer. 180 rupee contained in a box consisting of 1 rupee, 50 paisa and 25 paisa. See, 1 rupee coins ఉన్నాయి, 50 paisa coins ఉన్నాయి, 25 paisa coins ఉన్నాయి, and the ratio 2:3:4 రేషియోలో ఉన్నాయి. మొత్తం మీద మనీ తీసుకుంటే 180 రూపీ ఉన్నాయి. హౌ మెనీ 50 paisa coins ఆర్ దే, 3 parts ఎంత అంటే 3 multiple. ఎనీ ఇది ఒక్కటే కాదు, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది, అంటే 3 multiple చెక్ చేసుకోవాలి కదా మీరు. ఓకే రైట్. 1 rupee కాయిన్స్ 2 ఉన్నాయి అంటే 200 పైసా అవుతుంది. 50 paisa కాయిన్స్ 3 ఉన్నాయి అంటే 150 పైసా అవుతుంది. 25 paisa కాయిన్స్ ఉన్నాయి అంటే 100 పైసా అవుతుంది. ఓవరాల్గా 200, 300, 450 పైసా అవుతుందండి. 450 పైసా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 రూపీ అన్నాడు కాబట్టి 00 తీసుకున్న పైసలు మాట్లాడుకుంటే 450 టేబుల్ క్లియర్గా 40 times, ఎక్స్ వచ్చింది 40. నా క్వశ్చన్ 50 paisa కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 parts, 3x ఎంత అంటే 340, 120 ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 43, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 69.3. బాయ్స్ యావరేజ్ ఇచ్చారు 69.3 kgs. అండ్ ద గర్ల్స్ ఇన్ ద సేమ్ క్లాస్, గర్ల్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు 59.4 kgs. అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, మొత్తం మీద అందరిది యావరేజ్ వెయిట్ ఇచ్చారు 63.8 kgs. దెన్ ద పర్సెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాసెస్. సో రేషియో ఈ ఎలిగేషన్ అప్లై చేసుకోకండి. బాయ్స్ యావరేజ్, గర్ల్స్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ ఇచ్చారు. బాయ్స్ యావరేజ్, గర్ల్స్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ తీసుకున్నాం. ఇఫ్ యూ అప్లై ఎలిగేషన్, బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ ఆల్ ఆఫ్ యూ 59.4 సబ్ట్రాక్షన్, బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ సబ్ట్రాక్షన్ 59.4. ఇంకొక పాయింట్ 6 తీసుకుంటే 60 అయింది. 60 ఇంకొక 3.8 యాడ్ చేస్తున్నాను, 60 అంటే 3.8 0.6 4.4. ఇక బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ 63.8, ఇంకొక 0.2 తీసుకుంటే 64 అయింది. 64 5, 5.3, 5.3 0.2 5.5. సో 11 టేబుల్ తీసుకుంటే 4 5. అంటే క్లియర్గా ఇదేంటి, ఇది ద స్టూడెంట్స్ రేషియో, ఇది స్టూడెంట్స్ రేషియో. ఇదేమో యావరేజ్ వెయిట్ అండి. ఇక్కడ స్టూడెంట్స్ రేషియో వచ్చింది. బాయ్స్ 4 parts, గర్ల్స్ 5 parts, టోటల్ 9 parts. క్లాస్లో 9 parts ఉన్నారు, క్లాస్ టోటల్ 9 parts ఉన్నారు, అందులో బాయ్స్ 4 parts. పర్సెంట్ ఎంత అన్నాడు అంటే 4/9 into 100. 1/9 అంటే 11, 1/9. మరి 4/9 అంటే 44, 4/9% ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ 44, 4/9. మై డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఆప్టిట్యూడ్ పార్ట్ ఈజ్ ఓవర్. సో మీరు ఈ రకంగా కనుక సొల్యూషన్స్ చేస్తుంటే చాలా ఈజీగా చేస్తారు. మీరు ఈ రకంగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ గైస్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ సమయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ ప్రాపర్గా గ్రూప్ డి మన దగ్గర కోర్స్ ఉందండి, అవైలబుల్ ఉంది. గ్రూప్ డి కోర్స్ అవైలబుల్ ఉంది, చాలా తక్కువ కాస్ట్లో ఉంది. యూ కెన్ పర్చేజ్ ఇట్. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. నా ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది. విఎంఆర్ లాజిస్లో అన్ని కోర్సులు చాలా తక్కువ రేట్లో ఉంటాయి అండ్ కంటెంట్ చాలా ఎమినెంట్ కంటెంట్ ఉంటుంది. యూ కెన్ యూజ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. లవ్ యూ ఆల్. బై. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈరోజు మనం వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనం ఫ్రీ మాక్ టెస్ట్ ఏదైతే ప్రొవైడ్ చేశామో దానికి రిలేటెడ్గా రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక పేపర్ ప్యాటర్న్ మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అంటే ఫ్రీ మాక్ టెస్ట్ కాబట్టి మరీ హై స్టాండర్డ్స్ వెళ్ళలేదు. ఎందుకు అంటే మనకి కొన్ని షిఫ్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈజీ లెవెల్లో, మోడరేట్ లెవెల్లో, టఫ్ లెవెల్లో రావచ్చు. సో ఇక్కడ మనం ఇచ్చిన పేపర్ మాత్రం ఫ్రీ మాక్ టెస్ట్ కాబట్టి మోడరేట్ లెవెల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలామంది ఈ టెస్ట్ని యూటిలైజ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అ టవర్ ఈస్ 30 meters హై. సో ఒక టవర్ యొక్క ఎత్తు 30 మీటర్లు ఉందంట. ఎ మ్యాన్ ఈస్ స్టాండింగ్ అట్ సమ్ డిస్టెన్స్, ఫైండ్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ యాజ్ 30 degrees. సో ఒక వ్యక్తి కొంత దూరంలో నిల్చొని ఉన్నాడంట. సో ఆ వ్యక్తి వచ్చేసి ఊర్ధ్వకోణం, ఆ టవర్తో చేసే ఊర్ధ్వకోణం విలువ 30 degrees అనేది ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద టవర్. సో ఆ టవర్ నుండి ఆ వ్యక్తికి మధ్యలో దూరం ఎంత అంటున్నాడు. హైట్స్ అండ్ డిస్టెన్స్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవి. సో ఒక టవర్ ఉంది. సో టవర్ యొక్క హైట్ 30 meters ఇచ్చాడు. సో ఒక పర్సన్ ఇక్కడ నిల్చొని ఉన్నాడు. సో ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే టవర్ని చూస్తున్నాడు. సో టవర్ని చూసేటప్పుడు కోణం ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కాబట్టి ఊర్ధ్వకోణం విలువ, ఊర్ధ్వకోణం ఎంత ఉంది అంటే 30 degrees ఉందంట. అయితే ఈ పర్సన్కి అలానే ఈ టవర్కి మధ్యలో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
సో ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఫామ్ అయ్యేది 90 degrees కాబట్టి మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటేనే మనకు ఫామ్ అయ్యే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 30 degrees యాంగిల్ ఇచ్చాడు కాబట్టి 30కి ఆపోజిట్ ఇచ్చాడు. మనల్ని అడుగుతుంది ఏంటి? అడ్జసెంట్. మరి ఆపోజిట్ ని అడ్జసెంట్ ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి? ఎదుటి భుజాన్ని ఆసన్న భుజాన్ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి అంటే tan. సో tan ఆర్ cot ఏదైనా తీసుకుంటామని చెప్పాము. సో ఇక్కడ tan తీసుకుంటే tan 30 degrees ఈక్వల్స్ టు, సో 30కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి? AB. అడ్జసెంట్ లో ఉన్నది ఏంటి? BC. సో tan 30 degrees వాల్యూ వచ్చేసి 1/√3. ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేసి కూడా మనం టాబ్యులర్ ఫామ్ లో డిస్కస్ చేసాం. సో AB వాల్యూ వచ్చేసి 30. వి నీడ్ టు ఫైండ్ BC వాల్యూ. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC వాల్యూ ఏమవుతుంది? 30√3 మీటర్స్. సో అంటే ఆ పర్సన్ కి అలానే ఆ టవర్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 30√3 మీటర్స్. నెక్స్ట్ వన్, if x equals to 5 plus 2√6, then find the value of √x plus 1/√x. ఇక్కడ మనకి ఇచ్చింది సర్ట్స్ అండ్ ఇండిసెస్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. x 1/x లు కనిపించాయి అంటే ఆల్జీబ్రా అని అనుకుంటాము, బట్ ఇక్కడ రూట్ అనేది మెన్షన్ చేశాడు. స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ మనం సర్ట్స్ అండ్ ఇండిసెస్ లో డిస్కస్ చేసాం. యాక్చువల్గా x వాల్యూ ఏమి ఇచ్చాడు? 5 plus 2√6 ఇచ్చాడు. బట్ నాకు కావాల్సింది ఇక్కడ √x అలానే 1/√x. సో ఫస్ట్ √x ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఓవర్, ఇది ఫార్మేట్ ఎలా ఉంది చూడండి. స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉంది అంటే ఈదర్ ఇట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ a + b హోల్ స్క్వేర్ ఆర్ a - b హోల్ స్క్వేర్. ఇక్కడ మధ్యలో ప్లస్ ఇచ్చాడు కాబట్టి a + b హోల్ స్క్వేర్ కన్వర్ట్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దేని మీద పెట్టాలని చెప్పాను? రూట్ దగ్గర ఉన్న వాల్యూ మీద. సో ఇది ఎప్పుడు దేనికి కన్వర్ట్ అవుతుంది? 2ab ఫార్మేట్ కన్వర్ట్ అవుతుంది. సో 2 ఆల్రెడీ ఉంది. a ఇంటూ b అంటే √6 ఏమని రాయొచ్చు? ఒక 2 నెంబర్స్ మల్టిపుల్ కింద రాయొచ్చు అంటే √3 ఇంటూ √2నా? అదేంటి √1 ఇంటూ √6 కూడా తీసుకోవచ్చు కదా. అంటే ఈ రెండింటి స్క్వేర్ సమ్ చేస్తే మనకేం రావాలి? ఇక్కడ ఉన్న 5 రావాలి. అదే √6 ని 2 ఇంటూ √6 ఇంటూ √1 అని తీసుకున్నాం అనుకోండి. √6 హోల్ స్క్వేర్ అంటే 6, √1 హోల్ స్క్వేర్ అంటే 1. 6 + 1 ఏమవుతుంది? 7 అవుతుంది. బట్ అక్కడ 5 ఇచ్చాడు కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వట్లే. సో ఇక మనకి సాటిస్ఫై అవుతున్న వాల్యూస్ ఏంటి అంటే √3 అలానే √2. సో √3 ని స్క్వేర్ చేస్తే ఏంటి? 3 ప్లస్ a² + b² సమ్ అనేది ఏమవ్వాలి? ఇక్కడ ఉండే ఫస్ట్ నెంబర్ అవ్వాలి అంటే a² అంటే ఏంటి? 3, b² అంటే ఏంటి? 2, 3 + 2 5. సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి? √3 + √2. దీనికి రిలేటెడ్ గా మనకి ఇన్ డెప్త్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు అనేది డిస్కస్ చేసాం. సో √x వాల్యూ వచ్చేసింది. నాకు ఇంకేం కావాలంటే 1/√x. మరి 1/√x ఏమవుతుంది? 1/√3 + √2నా? మరి 1/√3 + √2 వాల్యూ ఏంటి? డినామినేటర్ థర్డ్ ఫామ్ లో ఉంది. డినామినేటర్ థర్డ్ ఫామ్ లో ఉంది అంటే రేషనలైజేషన్ చేస్తాం. అప్పుడు ఇది ఏమవుతుంది? √3 - √2 బై √3 ని స్క్వేర్ చేస్తే 3 మైనస్ √2 ని స్క్వేర్ చేస్తే 2. సో ఇక్కడ నేను డైరెక్ట్ షార్ట్ కట్స్ మాత్రమే అప్లై చేస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ జస్ట్ మనకి మాక్ టెస్ట్ కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్వశ్చన్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మనకి రైల్వేలో ఇవి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్, వీటికి సంబంధించిన ఫుల్ కోర్స్ కంటెంట్ అనేది మన VMR Logics యాప్లో అవైలబుల్గా ఉంది. సో దీని వాల్యూ ఏమైంది? √3 - √2. సో √x వాల్యూ √x + 1/√x అడిగాడు. √x ఎంత? √3 + √2 ప్లస్ 1/√x ఎంత? √3 - √2. సో ప్లస్ √2 - √2 క్యాన్సల్. √3 + √3 ఎంత? 2√3. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 2p + 1/p = 4 ఇచ్చాడు. p³ + 1/8p³ అడుగుతున్నాడు. ఆల్జిబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్ గుర్తుందా? p³ + 1/8p³ అడిగాడు అంటే మనకి ఇవ్వాల్సింది ఏంటి? దేన్ని pని క్యూబ్ చేయాలి అంటే దేన్ని తీసుకోవాలి? pనా? ప్లస్ 1/8 అనేది దేనికి క్యూబ్? 2నా? సో 2p. నాకు కావాల్సిన వాల్యూ ఇది. p + 1/2p వాల్యూ వచ్చింది ఇచ్చాడు అని అంటే p³ + 1/8p³ అంటే ఏంటి? అది x + 1/x అయితే ఇది x³ + 1/x³ అవుతుంది. మరి అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 2p + 1/p = 4 ఇచ్చాడు. యాక్చువల్గా 2p + 1/p ఇస్తే క్యూబ్ అడగాలంటే ఏం అడగాలి మనల్ని? 2pని క్యూబ్ చేస్తే 8p³ ప్లస్ 1/pని క్యూబ్ చేస్తే 1/p³. బట్ అడిగిన క్వశ్చన్ ఎలా ఉంది చూడండి, p³ అడగాల్సింది 1/p³ అడిగాడు, 8p³ అడగాల్సింది 1/8p³ అడిగాడు, రివర్స్ అడిగాడు. అంటే కాన్సెప్ట్ ఏంటి? రివర్స్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. క్వశ్చన్ రివర్స్ లో ఇస్తాం, మనం కూడా ఏం చేస్తాం? సేమ్ రివర్స్ ప్రాసెస్ వెళ్తాం.
రివర్స్ అంటే ఏంటి? ఇక్కడ పీక్ కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ పీక్ కోఎఫిషియంట్ 1 ఉంది. సో 2/1 ని రివర్స్ చేస్తే ఏంటి? 1/2తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఇదేమవుతుంది? 1/2 ఇంటూ 2p ప్లస్ 1/2 ఇంటూ 1/p. సో 2 1s are 2 2s are 2 వచ్చింది. సో 2 గెట్స్ క్యాన్సల్. p ప్లస్ 1/2p ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇంకా మనల్ని అడిగింది ఏంటి? p క్యూబ్ ప్లస్ 1/8p క్యూబ్. సో ఫార్మేట్ ఎగ్జాక్ట్లీ pని క్యూబ్ చేస్తే p క్యూబ్, 1/2pని క్యూబ్ చేస్తే 1/8p క్యూబ్. అంటే ఎలా ఉంది చూడండి, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు a అయితే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది? a క్యూబ్, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి -3a, రైట్? సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏంటిది? 2 క్యూబ్ -3 ఇంటూ 2. బట్ హియర్ ద కోఎఫిషియంట్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ పీకున్న కోఎఫిషియంట్ 1, ఇక్కడ పీకున్న కోఎఫిషియంట్ 2 కాబట్టి వాటిని లాస్ట్లో మల్టిప్లై చేస్తామా? ఇంటూ 1 ఇంటూ 1/2, 2 గెట్స్ క్యాన్సల్. 2 క్యూబ్ ఎంత? 8 -3 5. సో దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో మళ్ళీ చెప్తున్నా, ఇది మ్యాథ్స్ రీజనింగ్ అన్న క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కొన్ని క్వశ్చన్స్ అర్థమవుతాయేమో. ఇది ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఒక కాన్సెప్ట్ అనేది మొత్తం నేర్చుకుంటేనే దాని నుండి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి వస్తుంది. ఆల్జీబ్రా ఎవరైతే విన్నారో ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ సర్ట్స్ ఎవరైతే విన్నారో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయడానికి వస్తుంది. దానికి ముందు హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎవరైతే ప్రాపర్గా విన్నారో ఈజీగా సాల్వ్ చేయడానికి వస్తుంది. అందుకోసమే మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్స్ వదలడానికి లేదు. హియర్ ఇస్ ద నెక్స్ట్ వన్. tan θ ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ అంటున్నాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మరి tan θ ఈక్వల్స్ టు 1, ట్యాన్లో 1 అనే యాంగిల్ ఎప్పుడు వస్తుంది? వెన్ θ ఈక్వల్స్ టు 45 degrees. సో ఇప్పుడు నేను θ వాల్యూ 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 8 ఇంటూ sin 45 1/√2 ప్లస్ 5 ఇంటూ cos 45 కూడా ఎంత? సేమ్ 1/√2. ఆ టాబ్యులర్ ఫామ్ గురించి డిస్కస్ చేసాం, షార్ట్ కట్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ sin క్యూబ్ θ అంటున్నాడు. సో sin క్యూబ్ 45 degrees. సో sin 45 1/√2 హోల్ క్యూబ్ ఇచ్చాడు. సో 1 క్యూబ్ అంటే 1, √2 హోల్ క్యూబ్ అంటే ఏంటి? √2 ఇంటూ √2 ఇంటూ √2. సో దట్ ఈస్ 1/√2 ఇంటూ √2 అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ టు √2. సో ఈ వాల్యూస్ మనం క్యూబ్ వాల్యూస్ క్లియర్గా డిస్కస్ చేసినవే, మనకు సర్ట్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. √2 హోల్ క్యూబ్ అనేది 2√2 డైరెక్ట్ రాస్తూ ఉంటాం. సో ఇదేంటి? 1/2√2 మైనస్ 2 ఇంటూ కాస్ క్యూబ్ θ అన్నా ఏంటి? కాస్ క్యూబ్ 45, sin 45, cos 45 వాల్యూస్ రెండు సేమ్ కదా. అంటే ఇది కూడా ఏమవుతుంది? 1/2√2 ప్లస్ 7 ఇంటూ కాస్ 45 ఎంత? 1/√2. సో ఒకసారి న్యూమరేటర్ సాల్వ్ చేస్తే 8 ఇంటూ 1 8/√2 ప్లస్ 5 ఇంటూ 1 5/√2. సో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ యాడ్ చేయొచ్చా? సో అప్పుడు 8 ప్లస్ 5 ఎంత? 13/√2. సో న్యూమరేటర్ అయిపోయింది. డినామినేటర్లో చూస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ క్యాన్సిలేషన్ చేయట్లేను. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ 2√2 ఉంది, ఇక్కడ డినామినేటర్ 2√2 ఉంది, ఇక్కడ √2 ఉంది. సో అప్పుడు 2√2కి √2కి ఎల్సిఎం ఎంత? 2√2నా? ఎందుకు ఇక్కడ 2√2 ఉంది, ఇక్కడ 2√2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2√2 వస్తే డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ అవుతాయి కాబట్టి సో ఈ ఒక్క వాల్యూని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఇదేమవుతుంది? 1/2√2 మైనస్ 2/2√2 ప్లస్ 7 2s are 14/2√2. సో ఈ డినామినేటర్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, 2√2 ఉంది. సో అప్పుడు న్యూమరేటర్స్ని డైరెక్ట్ సాల్వ్ చేస్తామా? అంటే ఇదేంటి? 1 - 2 ప్లస్ 14. సో 1 + 14 15, 15 - 2 అంటే ఏంటి? 13. సో ఈ డినామినేటర్ మొత్తం మనకి ఏమొచ్చింది? 13/2√2 వచ్చింది, 13/2√2. సో ఇక్కడ ఏముంది? హోల్ డివిజన్ ఉంది. హోల్ డివిజన్ ఉంటే ఏం చేస్తామని చెప్పుకున్నాం? మల్టిప్లికేషన్. అప్పుడు మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో దట్ ఈస్ 2√2/13. సో 13 gets cancelled, √2 gets cancelled, we'll get 2. That is option C. Next one, if division means addition, multiplication means subtraction అంటున్నాడు. సో డివిజన్ అంటే ఏమంటున్నాడు? అడిషన్ అంట. మల్టిప్లికేషన్ అంటే ఏమని ఇచ్చాడు? సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి రిలేటెడ్ క్వశ్చన్. సో మనల్ని ఏమడుగుతున్నాడు? 15 × 9 డివైడెడ్ బై 12 × 4 డివైడెడ్ బై 4. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ప్లేస్లో ఏం పెట్టమన్నాడు? డివిజన్. నెక్స్ట్ డివిజన్ ప్లేస్లో ఏంటి? అడిషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ప్లేస్లో సబ్ట్రాక్షన్.
నెక్స్ట్ డివిజన్ ప్లేస్లో ఎడిషన్. ఈ సైన్స్ ఒక్కటే పెడితే సరిపోతుంది అనుకుంటా ఉంటారు, బట్ ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నట్టే. ఏంటి అంటే ఇక్కడ చూస్తే ఒకటి 12 into 4 4 divided by 4 ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఏం సింబల్ ఉన్నట్టు? బ్రాకెట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏ బి ఇలా రాసాము అంటే ఈ రెండింటి మధ్యలో ఏం సింబల్ ఉన్నట్టు? మల్టిప్లికేషన్ ఉన్నట్ట. సో ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నట్టే కదా ఇప్పుడు. సో ఈ మల్టిప్లికేషన్ కాస్త ఏమవుతుంది అంటున్నాడు? సబ్ట్రాక్షన్ అవుతుంది అన్నాడు. సో అందుకని ఈ రెండింటి మధ్యలో సబ్ట్రాక్షన్ సింబల్ వస్తుంది. అది మిస్టేక్ చేయకూడదు. మల్టిప్లికేషన్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు మనకు మల్టిప్లికేషన్ సింబల్ ప్రతిసారి ఇవ్వడు, ఇలా రాస్తాడు 12 - 4 3 - 2 అన్నాడు. అంటే ఈ రెండింటి మధ్యలో ఏం సింబల్ ఉన్నట్టు? మల్టిప్లికేషన్ ఉన్నట్టు కదా. సో మల్టిప్లికేషన్ ప్లేస్లో ఏం రాయమంటున్నాడు? సబ్ట్రాక్షన్ రాయమన్నాడు. సో ఇక ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తాం. 15 - 9 ఎంత? 6 ప్లస్ 12 - 4 ఎంత? 8 మైనస్ 4 + 4 ఎంత? 8. సో బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేసాం కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ అయిపోయినాయి. సో +8 - 8 క్యాన్సల్ 6. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 11.4 bar plus 22.567 bar minus 33.59 bar అంటున్నాడు. రికరింగ్ డెసిమల్స్, పునరావృత దశాంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇవి మనకి చాలా చాలా రిపీటెడ్గా అడుగుతా ఉన్నాడు. సో 11.4 బార్ అంటే 11 + 4/9 ప్లస్ 22 ప్లస్ ఇదేమవుతుంది 567 మైనస్ బార్ లేని వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. బార్ లేని వాల్యూ ఏంటి? 5. అండ్ డినామినేటర్ ఏముంది? బార్ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని 9s, బార్ లేకుండా ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని 0s. ఒక వాల్యూ ఉంది కాబట్టి ఒక 0. నెక్స్ట్ మైనస్ ఇచ్చాడు, ముందు మైనస్ ఇచ్చాడు కాబట్టి బ్రాకెట్స్లో పెడితే 33.59 బార్ అంటే ఏమవుతుంది? 33 ప్లస్ ఇదేంటి 59 మైనస్ బార్ లేని వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. బార్ ఎన్ని వాల్యూస్కి ఉంది? ఒక వాల్యూకి ఉంది కాబట్టి ఒక 9, బార్ లేకుండా ఒక వాల్యూ ఉంది కాబట్టి ఒక 0. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే వస్తుంది. అసలు ఎలా వచ్చాయి ఈ వాల్యూస్, ఎలా వచ్చినాయి, నేను ఇక్కడ షార్ట్ కట్స్ ఎలా అప్లై చేశాను, ఫస్ట్ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనేది చెప్పాకే షార్ట్ కట్స్ అనేవి అప్లై చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేసాం మన మ్యాప్లో. సో ఇదేంటి 33 ప్లస్ 59 - 5 అంటే ఏంటి? 54/90. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఇది మైనస్ ఇంటూ ప్లస్, ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్, ఇది మైనస్ అవుతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? -33 - 54/90. దీన్ని కూడా ఇక్కడే సాల్వ్ చేస్తున్నాను. 7 - 5 2 అంటే 562/990. ఒక్కసారి ఇంటీజర్స్ ఫస్ట్ ఎప్పుడు కానీ ఇంటీజర్స్ని సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. సాల్వ్ చేస్తే 11 + 22 33. సో +33 - 33 క్యాన్సిల్. సో ఇక మిగిలినవి ఏంటి? ఫ్రాక్షన్స్. 4/9 ప్లస్ 562/990 మైనస్ 54/90. 9కి 90కి 990కి ఎల్సిఎం ఏంటి అని అంటే ఎల్సిఎంకి సంబంధించి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి షార్ట్ కట్స్ అనేవి మీకు విఎంఆర్ సార్ ఆల్రెడీ డిస్కస్ చేశారు. సో అక్కడ మీరు ఎల్సిఎం లాజిక్స్ చూసారు అంటే ఎంత పెద్ద వాల్యూస్కైనా ఈజీగా షార్ట్ కట్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఈ మూడింట్లో హైయెస్ట్ వాల్యూ 990. ఈ 990 అనేది 9కి మల్టిపుల్, 9 యొక్క గుణిజం. అలానే 90కి కూడా మల్టిపుల్, 90 టేబుల్ అన్ని 11 టైమ్స్. సో అందుకని మనకి ఎల్సిఎం ఏమవుతుంది? 990. సో ఇక్కడ డినామినేటర్ 990. సో ఇక్కడ 9 ఉంది, 990 రావాలి అంటే దేంతో మల్టిప్లై చేస్తాం? ఇంటూ 110 ఇంటూ 110. సో ఇదేమవుతుంది 440 ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్ రాస్తున్నాం. మైనస్ ఇక్కడ 90 ఉంది, 990 రావాలి అంటే 9ని దేంతో మల్టిప్లై చేస్తే 99 వస్తుంది? 11. సో ఇది ఇంటూ 11 ఇంటూ 11. సో 11 మల్టిప్లికేషన్ షార్ట్ కట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ 4 + 5 9, లాస్ట్ డిజిట్ ఏంటి 5. సో 594. సో ఇవి యాడ్ చేస్తే ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తున్నాను. 440 ప్లస్ 562. సో 6 + 4 10, 5 + 5 10 మైనస్ 594. సో సబ్ట్రాక్ట్ చేస్తే 12 - 4 8, 9 - 9 0. ఇట్ విల్ బికమ్ 9, 9 - 5 4. సో అంటే ఏంటి 408/990 వచ్చింది. అయితే ఆప్షన్స్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పినట్టు క్వశ్చన్ రికరింగ్ డెసిమల్స్లో ఇచ్చాడు అంటే ఆప్షన్స్ కూడా సేమ్ అదే రికరింగ్ డెసిమల్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు 408/990 ఎక్కడ ఆప్షన్ వస్తుంది అనేది చెక్ చేస్తాం. ఇదేమొస్తుంది 40 ప్లస్ 12/99. ఇక్కడ డినామినేటర్ 99 వస్తుంది, బట్ ఇక్కడ మనకు డినామినేటర్ కావాల్సింది 990, ఇది కాదు. నెక్స్ట్ ఇదేంటి 4 + 12/99. సో ఇది కూడా కాదు.
నెక్స్ట్ ఇది 412 మైనస్ బార్ లేని వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. బార్ 2 వాల్యూస్ ఉంది కాబట్టి 2 9s, బార్ లేకుండా ఒక వాల్యూ ఉంది కాబట్టి ఒక 0. సో 12 minus 4 8. సో 408/990. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. సో ఇక్కడ బాడ్మాస్ రూల్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సింప్లిఫికేషన్స్ లో డిస్కస్ చేసాం. సో ఫస్ట్ న్యూమరేటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 52 minus 1170/26 plus 13 into 2. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ లో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేదు. న్యూమరేటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏముంది, డివిజన్ ఉంది. సో డివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 117/26. సో 2 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తున్నాను. సో 2 1s are 2 3s are 2 5s are 10, left over 1 17, 2 9s are 2 8s are 16, left over 1 5. సో 13 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తే 13 టేబుల్లో ఎన్ని టైమ్స్, 13 4s are 52, నెక్స్ట్ 65 మిగిలింది 5 టైమ్స్. సో 45 వచ్చింది. సో దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి, 45 ప్లస్ 13 2s are ఎంత, 26. ఇక న్యూమరేటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అడిషన్ సబ్ట్రాక్షన్ లో ఏది ఫస్ట్ చేసినా ప్రిఫరెన్స్ మనకు సొల్యూషన్ ఈజీగానే వస్తుంది డైరెక్ట్. సో 52 minus 45 అంటే ఏమొస్తుంది, 7. సో 7 plus 26 అంటే ఎంత, 33. సో న్యూమరేటర్ వాల్యూ 33 వచ్చింది. డినామినేటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 2 plus 1 1/8 ఏమని రాయొచ్చు. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇదేం కన్వర్ట్ అవుతుంది, ఇంప్రాపర్, మిశ్రమ భిన్నము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, అపక్రమ భిన్నానికి కన్వర్ట్ చేస్తాం. 8 1s are 8 plus 1 9/8. సో ఇదేంటి 9/8 ఆఫ్ 2 మైనస్ 1 1/4 అంటే ఏంటి, 4 1s are 4 plus 1 5/4. సో ఇది 5/4. ఆఫ్ సబ్ట్రాక్షన్ అడిషన్ లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, ఆఫ్. సో మల్టిప్లై చేస్తే 2 1s are 2 4s are. సో ఇదేమొచ్చింది 9/4. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 9 minus 5 ఎంత, 4. 4/4 ఎంత, 1. సో దీని వాల్యూ 1 వచ్చింది. ముందు 2 ఉంది, 2 plus 1 ఏమవుతుంది, 3. సో ఇక్కడ న్యూమరేటర్ 33 బై డినామినేటర్ వచ్చేసి 3. సో 3 11s are. సో 11. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. అక్కడ 33 కనిపించింది, న్యూమరేటర్ 33 కనిపించింది అంటేనే అది 11 మల్టిపుల్. డైరెక్ట్ 11 అనే ఆప్షన్కి వెళ్ళొచ్చు. బట్ ఇంకా మల్టిపుల్స్ ఇచ్చాడు, 11 మల్టిపుల్స్ ఇచ్చాడంటే మాత్రం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈస్ 45 degrees. సో ఒక బిల్డింగ్ ఉందంట, ఆ బిల్డింగ్ గ్రౌండ్ మీద ఉన్న ఒక పాయింట్ నుండి, సో భూమి మీద ఉన్న ఒక బిందువు నుండి చేసే ఊర్ధ్వ కోణం విలువ ఎంత అంటే 45 degrees. సో ఇక్కడ నుండి చేసే ఊర్ధ్వ కోణం విలువ 45 degrees. ఇఫ్ ద పాయింట్ ఈస్ 20 meters అవే ఫ్రమ్ ది బిల్డింగ్. ఇది బిల్డింగ్, ఇది ఒక పాయింట్ కదా. సో ఆ బిల్డింగ్ కి పాయింట్ కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 20 meters ఇచ్చాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్. సో ఇది బిల్డింగ్ కదా. సో ఈ బిల్డింగ్ హైట్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే 30 degrees, ఈ 45 degrees యాంగిల్ ఇచ్చాడు. 45 కి ఆపోజిట్ లో ఉన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అడ్జసెంట్ ఇచ్చాడు. ఆపోజిట్ ని అడ్జసెంట్ ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి, tan. వీటికి షార్ట్ కట్స్ మనం మాట్లాడుకున్నాం, రేషియోస్ కి షార్ట్ కట్స్ మాట్లాడాము. బట్ స్టిల్ నేను ఇక్కడ షార్ట్ కట్స్ అనేవి అప్లై చేయట్లేను, క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి కాబట్టి. సో tan 45 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏంటి, ఏబి బై బీసీ. సో tan 45 వాల్యూ 1, మనకు కావాల్సింది ఏబి బై బీసీ ఎంత 20. సో అప్పుడు ఏబి వాల్యూ ఏమవుతుంది 20 meters. సో అప్పుడు బిల్డింగ్ హైట్ ఎంత 20 meters. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 persons ABCDE and F are standing in a circular boundary facing towards the center. సో మొత్తం 6 members ఉన్నారంట, సెంటర్ వైపు కూర్చొని ఉన్నారు. B is between F and C. B అనే వ్యక్తి F కి C కి మధ్యలో ఉన్నారు. A is between E and D. సో A అనే వ్యక్తి E కి D కి మధ్యలో ఉన్నారంట. F is to the immediate left of D. సో F అనే వ్యక్తి D కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నారు. అయితే హూ ఈస్ సిట్టింగ్ బిట్వీన్ A అండ్ F అంటున్నాడు. A కి F కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు, ఎవరు కూర్చొని ఉన్నారు అని అడిగాడు. సో దీంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏ స్టేట్మెంట్ నుండి ఉంది అంటే B వచ్చేసి F కి C కి మధ్యలో ఉన్నారు అంటే B ఇక్కడ వస్తే F ఇక్కడ రావచ్చు, C ఇక్కడ రావచ్చు, లేదు F ఇక్కడ రావచ్చు, C ఇక్కడ రావచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా లేదు. నెక్స్ట్ ఏ ఈస్ బిట్వీన్ ఈ అండ్ డి అన్న ఏ లెఫ్ట్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో రావచ్చు, ఇమ్మీడియట్ రైట్లో రావచ్చు. ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఈ ఉండొచ్చు, లేదు ఇమ్మీడియట్ రైట్లో డి ఉండొచ్చు, వైస్ వర్సా. నెక్స్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఎఫ్ ఈస్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. సో డి ఇక్కడ తీసుకుంటే డికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, ఎఫ్ ఉండాలి.
ఇక ఎఫ్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే బి ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో బి అనే వ్యక్తి ఎఫ్ కి సి కి మధ్యలో ఉండాలి అంటే ఎఫ్ పక్కన ఇటు బి ఉంటారా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ డి. డి ఆల్రెడీ మెన్షన్ చేసా, ఏ వచ్చేసి ఈకి డికి మధ్యలో ఉండాలి అన్నాడు. సో ఇది వాళ్ళ ప్లేస్మెంట్స్. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అంటున్నాడు. ఏ ఇక్కడ ఉన్నారు, ఎఫ్ ఇక్కడ ఉన్నారు. ఏకి ఎఫ్ కి మధ్యలో ఉన్నది ఎవరు అంటే డి, దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ కంప్యూట్రాన్ COMPUTRONE is coded as PMOCTUENOR. So what is the decoded form of the word advantages అన్నాడు. advantages అనే వర్డ్ కి decoded form అడిగాడు. సో ఇక్కడ మన కోడింగ్ డీకోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే నెంబరింగ్ అనేది ఇస్తాం. బట్ నెంబరింగ్ ఇవ్వడానికన్నా ముందు మనం బేసిక్ వెరిఫికేషన్స్ ఏం చేస్తామని చెప్పుకున్నాం. రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ ఏమైనా ఇచ్చాడా చెక్ చేస్తాం. అంటే దీంట్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని దీంట్లో ఉన్నాయా చెక్ చేస్తే పి అనేది ఉంది, ఎం ఉంది, ఓ ఉంది, సి ఉంది, నెక్స్ట్ టియు ఉంది, నెక్స్ట్ ENOR. అంటే దీంట్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి అంటే ఇది రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్. ఇచ్చింది 10 లెటర్ వర్డ్, మరి అడుగుతుంది కూడా చూడండి 5 + 5 10 లెటర్ వర్డ్. సో ఆ 10 లెటర్ వర్డ్ ఏం చేశాడు, ఫస్ట్ 4 లెటర్స్ కి క్రాస్ లాజిక్, అలానే లాస్ట్ 4 లెటర్స్ కి క్రాస్ లాజిక్, మిడిల్లో ఉన్న 2 లెటర్స్ కి క్రాస్ లాజిక్ అనేది అప్లై చేశాడు. సో అకార్డింగ్ టు దట్ ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సో ఫస్ట్ 4 లెటర్స్ క్రాస్ లాజిక్ అంటే ఏమొస్తుంది, AVDA. సో AVDAతో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది ఎలిమినేట్ అవుద్ది, ఇటు ఎలిమినేట్ అవుతుంది. సో ఇక మిగిలిన 2 ఆప్షన్లలో చూస్తే నెక్స్ట్ 2 లెటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, TN, ఇవి కూడా క్రాస్ లాజికే కదా. సో TN తో ఉన్న ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పెన్ ఈస్ కాల్డ్ యాజ్ పేపర్. పెన్ని పేపర్ అంటున్నాడంట, పేపర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్లో, పేపర్ని ఎల్లో అంటున్నాడు. ఎల్లో ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాంకెట్, ఎల్లోని బ్లాంకెట్ అంటున్నాడు. బ్లాంకెట్ని షర్ట్ అంటున్నాడంట, షర్ట్ని పెన్సిల్ అంటున్నాడు. దెన్ వే డు వి రైట్, ఎక్కడ రాస్తాం మనం, ఇక్కడ కనిపిస్తున్న వాటిలో పెన్ మీద రాస్తామా, పేపర్ మీద రాస్తామా, ఎల్లో మీద రాస్తామా, బ్లాంకెట్ మీద రాస్తామా, షర్ట్ మీద రాస్తామా అంటే పేపర్ మీద రాస్తాం. మరి ఆ పేపర్ నేమని పిలుస్తున్నాడు, పేపర్ ఈజ్ కాల్డ్ యాజ్, పేపర్ నేమ్ అంటున్నాడంట, ఎల్లో అంటున్నాడంట. సో అందుకని దాని ఆన్సర్ ఏమవుతుంది, ఎల్లో, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, in a certain code language Hyderabad, HYDRABAD. సో హైదరాబాద్ కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు, ఏమని, KBGHUDETG. సో వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ వరంగల్ అంటున్నాడు. సో హైదరాబాద్ కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు. ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్ అంటేనే కాన్సన్ట్రేట్ చేయాల్సింది రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్. సో రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్లో కోడెడ్ ఫామ్లో ఉన్న అన్ని ఆల్ఫాబెట్స్ డీకోడెడ్ ఫామ్లో ఉన్నాయా అంటే లేవు. సో ఇక నెక్స్ట్ టైం చేస్తున్నా, నెంబరింగ్ ఇస్తున్నాను. హైట్ 8, కింగ్స్ 11 పంజాబ్. ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ స్ట్రైట్ లాజిక్ చూస్తాం, ఆ స్ట్రైట్ లాజిక్ పాసిబుల్ అయిందా, ఓకే, అవ్వకపోతే నెక్స్ట్ క్రాస్ లాజిక్కి వెళ్తాం. సో ఇక్కడ +3 యాడ్ చేశాడు, ఇది 25, ఇది 2, అంటే దీనికి ఒక 26 యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది 28, అంటే ఇక్కడ +3 లాజిక్. సో 4 నుండి 7 +3, 5 నుండి 8 +3, 18 నుండి 21 ఇది +3నే. సో ఒక క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా స్ట్రైట్ లాజిక్ +3, అది కూడా మొత్తం +3 లాజికే అప్లై చేశాడు. కాకపోతే మొత్తం ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది, మధ్యలో ఏమన్నా చేంజెస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో 1 నుండి 4 అంటే +3, 2 నుండి 5 +3, 1 నుండి 4 +3, 4 నుండి 7 +3. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి +3 లాజిక్, అలానే స్ట్రైట్ లాజిక్ అనేది అప్లై చేశాడు కాబట్టి సో వీటిల్లో ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఆప్షన్స్ అన్నింటిలో ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది, సెకండ్ లెటర్ సేమ్ ఉంది. థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 18 + 3 21, 21 అంటే ఏంటి, యూ. సో థర్డ్ లెటర్ ఇక్కడ వి ఉంది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ థర్డ్ లెటర్ మూడిట్లలో యూనే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ డి సేమ్ ఉన్నాయి. ఇంకా ఫిఫ్త్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 14 + 3 17, క్యూ 17. సో ఫిఫ్త్ లెటర్ క్యూ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి అంటే 2 and 4 మిగిలినాయి. ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఇంకా నెక్స్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 7 + 3 10, దట్ ఈస్ J10. సో ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. సో 2 కన్క్లూషన్స్ ఇచ్చాడు క్యూకి వికి సంబంధించి. క్యూ అనేది ఇక్కడ ఉంది, వి అనేది ఇక్కడ ఉంది.
రెండింటి మధ్యలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనే 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్యూకి వీకి మధ్యలో రిలేషన్షిప్ కెనాట్ బి డిటర్మైన్, నో రిలేషన్షిప్ క్యాన్ బి ఫార్మ్డ్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి రెండు ఫామ్ అవ్వట్లే. సో నీదర్ కన్క్లూజన్ నెంబర్ 1 నాట్ 2 ఫాలోస్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇఫ్ ఇన్ కేస్ కన్క్లూజన్ 1 వచ్చేసి క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ వి, అలానే కన్క్లూజన్ 2 వచ్చేసి క్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వి ఇచ్చాడు అంటే ఆన్సర్ ఏమవుతుందని చెప్పుకున్నాం. క్యూకి వీకి మధ్యలో రిలేషన్షిప్ ఏముందో ఫైండ్ అవుట్ చేయడానికి రావట్లేదు. ఎందుకు అంటే అక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనే 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఫామ్ చేయడానికి రానప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్యూకి వీకి మధ్యలో 3 సింబల్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఈ 3 సింబల్ ఇచ్చాడు అంటే ఆన్సర్ ఏమవుతుందని చెప్పుకున్నాం, ఈదర్ 1 or 2 అవుతుందని చెప్పుకున్నాం. అక్కడ ఒక్క సింబల్ ఈక్వల్స్ టు అనే సింబల్ ఇవ్వలేదు. ఆ ఈక్వల్ టు అనే సింబల్ ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్, లేదు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ అని ఇచ్చుంటే ఆన్సర్ పోయి మొత్తం సిలో ఆప్షన్ 3కి వెళ్ళేది. సో కేర్ఫుల్గా చూసుకోవాలి. ఈదర్ 1 or 2 ఈదర్ కన్క్లూషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ PIT NaSOM మీన్స్ బ్రింగ్ మీ వాటర్, NaJOTOD means water is life, TUOFPIT means give me toy, JOLINKOT means life and death. So then what is code for is అంటున్నాడు. సో ఇప్పుడు ఈజ్ అనేది ఎక్కడ ఉంది అనేది వెరిఫై చేస్తే ఒకటి వాటర్ ఈజ్ లైఫ్లో ఈజ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా ఈజ్ అనేది ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది వాటర్కి లైఫ్కి డీకోడెడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయగలిగితే మిగిలిన ఈజ్ అనే వాల్యూ ఈజ్ అనే డీకోడెడ్ ఫామ్ మిగులుతుంది. సో ఇప్పుడు వాటర్కి డీకోడెడ్ ఫామ్ కావాలి అంటే ఫస్ట్ చూడండి, బ్రింగ్ మీ వాటర్, దీంట్లో వాటర్ ఉంది, అలానే వాటర్ ఈజ్ లైఫ్లో కూడా వాటర్ ఉంది. మరి రెండింటికి కామన్ డీకోడెడ్ ఫామ్ ఏముంది, PIT NaSOM NaJOTOD అంటే కామన్ డీకోడెడ్ ఫామ్ ఏమవుతుంది Na. యాక్చువల్గా మీరు పేపర్ మీద రాయొచ్చు అని కూడా మనం డిస్కస్ చేసాం, పెద్ద టైం పట్టదు అనేసి. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 1 and 2ని కంపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో 1 and 2ని కంపేర్ చేస్తే వాటర్కి డీకోడెడ్ ఫామ్ ఏమొచ్చింది, Na వచ్చింది. ఇంకా నెక్స్ట్ లైఫ్ కావాలి, లైఫ్కి డీకోడెడ్ ఫామ్ కావాలి అంటే లైఫ్ అనేది ఇక్కడ ఉంది, అలానే లైఫ్ అనేది ఇక్కడ కూడా ఉంది. సో అప్పుడు లైఫ్కి డీకోడెడ్ ఫామ్ ఏమవుతుంది, వాటర్ ఈజ్ లైఫ్కి డీకోడెడ్ ఫామ్ NaJOTOD ఇచ్చాడు. లైఫ్ అండ్ డెత్కి డీకోడెడ్ ఫామ్ JOLINKOD ఇచ్చాడు. అంటే ఇప్పుడు కామన్గా ఉన్న డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే JO. సో ఇప్పుడు JO అనేది దేనికి డీకోడెడ్ ఫామ్ దేనికి అవుతుంది, లైఫ్కి. సో ఇక మిగిలింది ఏంటి, ఈజ్. సో ఇక ఈజ్కి డీకోడెడ్ ఫామ్ ఏం మిగిలింది, TOD. ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, మిస్సింగ్ నెంబర్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ థింగ్, ఇలా మిస్సింగ్ నెంబర్స్లో మ్యాట్రిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తామని చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ రోస్ సమ్ ఆఫ్ కాలమ్స్ ఏమైనా ఈక్వల్గా ఇచ్చాడా అనేది చెక్ చేస్తాం. బట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ సమ్ కనుక చూస్తే 14 ఇది 21 + 49 ఇది 60 వస్తుంది. బట్ ఈ సమ్ 60 రావట్లే. హారిజంటల్గా చూస్తే ఇక్కడ వాల్యూస్ చాలా పెద్దగా ఉన్నాయి. సో అందుకని ఆ లాజిక్ రావట్లేదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, హైయెస్ట్ వాల్యూ లాజిక్ మీద ఫోకస్ పెడతామా. సో హైయెస్ట్ వాల్యూ లాజిక్ మీద ఫోకస్ పెడితే ఈ మూడింట్లో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ మూడింట్లో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ మూడింట్లో కూడా అకార్డింగ్ టు ఆప్షన్స్ హైయెస్ట్ వాల్యూ అనేది ఇక్కడ ఉంది. ఈవెన్ వర్టికల్గా చూసినా సరే హైయెస్ట్ వాల్యూ అనేది ఒకటే రోలో కనిపిస్తుంది. ఈ మూడింట్లో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది, ఈ మూడింట్లో హైయెస్ట్ వాల్యూ ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ ఉంది, ఈ మూడింట్లో హైయెస్ట్ వాల్యూ ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ ఉంది. కాకపోతే ఈ హైయెస్ట్ వాల్యూ అనేది ఆల్మోస్ట్ దగ్గర ఉంది. చూడండి 5, 9, 15 చాలా చిన్నగా ఉన్నాయి, దగ్గర ఉన్నాయి వాల్యూస్. కాబట్టి నేను ఒకసారి వర్టికల్గా వెరిఫై చేస్తున్నాను. 5, 16, 49 అంటే రిమైనింగ్ 2 వాల్యూస్ నుండి ఆ 49 అనేది వస్తుందా అనేది చెక్ చేస్తే మనం ఏం లాజిక్స్ యూజ్ చేస్తాం, ఒకటి అడిషన్ లాజిక్, ఇంకొకటి మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, స్క్వేర్స్, క్యూబ్స్. బట్ ఇక్కడ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి స్క్వేర్ క్యూబ్ వరకు అయితే వెళ్ళదు. యాడ్ చేస్తే 16ని 5ని యాడ్ చేస్తే ఎంత, 21. మరి 21కి 49కి గ్యాప్ ఎంత ఉంది అంటే 28 గ్యాప్ అనేది ఉంది. మరి ఆ 16, 5 నుండి 28 రాయడానికి వస్తుందా, రావట్లేదు. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, మల్టిప్లై చేసామంటే 16 5s are 80 అవుతుంది. సో ఆ వాల్యూ కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, డిఫరెన్స్ లాజిక్ ఒకసారి చెక్ చేసుకోవచ్చా. చూడండి
హైయెస్ట్ వాల్యూ అనేది రావట్లేదు అని అంటే హైయెస్ట్ వాల్యూ వచ్చేది మనకి అడిషన్ లాజిక్స్ మల్టిప్లికేషన్ లాజిక్స్లో వస్తుంది. మల్టిప్లై చేసినా రావట్లే, అక్కడ యాడ్ చేసినా రావట్లే. ఇక స్క్వేర్ చేస్తే వాల్యూస్ చాలా పెరిగిపోతాయి. 5 స్క్వేర్ 25, 16 స్క్వేర్ 256. సో వాల్యూస్ చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే వెళ్ళాల్సింది ఏంటి, డిఫరెన్స్ లాజిక్ కూడా చెక్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది 11, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది 33. 11 మల్టిపుల్ కనిపిస్తుంది అక్కడ. లెట్స్ సీ 9 నుండి 29 గ్యాప్ ఎంత 20, 29 నుండి 89 గ్యాప్ ఎంత 60. ఈ వాల్యూస్ అందుకే ఇచ్చాడు. కొన్ని వాల్యూస్ ఈజీ గుర్తుపట్టగలుగుతాము. 20 మల్టిపుల్స్ 10 మల్టిపుల్స్ ఇస్తాడు అనేసి మనం యాప్లో డిస్కస్ చేసాం. అలానే కొన్ని మాక్ టెస్ట్లలో కూడా డిస్కస్ చేసాం. అలా మల్టిపుల్స్ ఈజీగా ఇస్తూ ఉంటాడు గుర్తుపట్టేలాగా అని. అంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో సెకండ్ నెంబర్ నుండి థర్డ్ నెంబర్కి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉంది, దానికి 3 టైమ్స్ ఉంది. సో అప్పుడు 15 నుండి ఈ నెంబర్కి డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఈ డిఫరెన్స్ అనేది ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్కి 3 టైమ్స్ ఉండాలి, రైట్? ఇక ఆప్షన్స్ ప్లేస్ చేస్తూ చూద్దాం ఒకసారి. అంత క్యాలిక్యులేషన్ మళ్ళీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయకుండా దీన్ని ఎక్స్ అనుకొని చేయొచ్చు. ఆ రెండింటి డిఫరెన్స్ ప్లేస్ చేసి 3 టైమ్స్ ఆఫ్ ఈ రెండింటి డిఫరెన్స్ ప్లేస్ చేయొచ్చు. కాకపోతే అంత క్లమ్సీ చేయడం ఎందుకు, ఆప్షన్ని తీసుకొచ్చి ప్లేస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 48 తీసుకుంటే ఈ రెండింటి గ్యాప్ ఎంత ఉంది 8 - 5 3 33. మరి ఈ రెండింటి గ్యాప్ ఏముండాలి 99. 33ని 3 టైమ్స్ చేస్తే 99 ఉండాలి. మరి 48 + 99 ఏమవుతుంది 9 + 8 17, 10 + 4 14, 147. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎస్ ఈజ్ మదర్ ఆఫ్ టీ. సో ఎస్ వచ్చేసి టీకి మదర్ అంట. సో పైన ఉంటుంది కదా జనరేషన్. అండ్ మేల్ ఫీమేల్ గురించి నా రిప్రజెంటేషన్ నేను ఆల్రెడీ నోటేషన్స్ ఎలా ఇస్తాను అనేది యాప్లో డిస్కస్ చేశాను. టీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ జే. సో టీ వచ్చేసి జేకి హస్బెండ్ అంటే జే ఏమవుతుంది వైఫ్ అవుతుంది, సో ఫీమేల్. ఎన్ ఈజ్ సన్ ఆఫ్ జే. సో ఎన్ వచ్చేసి జేకి సన్ అంటే టీ జే ఇద్దరికి సన్నే కదా. జెడ్ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జే. సో జే ఇక్కడ ఉన్నారు, జేకి ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు, జే వాళ్ళ స్పౌస్ వాళ్ళ ఫాదరా. సో స్పౌస్ వాళ్ళ మదర్ ఈమె. సో ఫాదర్ ఎవరు అంటున్నాడు జెడ్. సో ఇప్పుడు ఎస్ అండ్ జెడ్ హస్బెండ్ అండ్ వైఫ్ అవుతున్నారు. కే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. సో ఎన్ ఇక్కడ ఉన్నారు, కే వచ్చేసి ఏంటి బ్రదర్ అంట. హౌ ఈస్ కే రిలేటెడ్ టు జెడ్ అంటున్నాడు. సో జెడ్కి కే ఏమవుతున్నారు అంటే కింద జనరేషన్స్, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్. సో చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్. సో ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ ఉంది కాబట్టి గ్రాండ్ సన్. ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, వన్ డే రవి లెఫ్ట్ హోమ్. సో రవి వాళ్ళ ఇంటిని వదిలేశాడంట అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్ సౌత్ వర్డ్స్. సో వాళ్ళ ఇంటి నుండి 10 కిలోమీటర్లు దక్షిణానికి వెళ్ళాడంట. తర్వాత కుడివైపుకి తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ కుడివైపుకి తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళాడు. అండ్ టర్న్ లెఫ్ట్ మళ్ళీ ఎడం వైపుకి తిరిగి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాడు. సో హౌ మెనీ కిలోమీటర్స్ విల్ బీ హ్యావ్ టు సైకిల్ టు రీచ్ హిస్ హోమ్ స్ట్రైట్ అంటున్నాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అన్నాడు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూస్తే సౌత్కి 10 మీటర్స్ వెళ్ళాడు. సౌత్ నుండి రైట్, సౌత్ నుండి రైట్ అంటే ఏమొస్తుంది వెస్ట్, వెస్ట్కి 5 మీటర్స్ వెళ్ళాడు. మళ్ళీ వెస్ట్ నుండి ఏం చేశాడు రైట్, వెస్ట్ నుండి రైట్ అంటే ఏంటి నార్త్ 10 మీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ నార్త్ నుండి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది వెస్ట్ 10 మీటర్స్ వెళ్ళాడు. సో ఇక్కడ చూస్తే నార్త్ 10 మీటర్స్ సౌత్ 10 మీటర్స్ క్యాన్సల్. సో మిగిలింది ఏంటి వెస్ట్ 5 మీటర్స్ వెస్ట్ 10 మీటర్స్. సేమ్ డైరెక్షన్ ఉంటే ఏం చేస్తాం యాడ్ చేస్తాం అంటే ఏమవుతుంది వెస్ట్ 15 కిలోమీటర్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత 15 కిలోమీటర్స్. ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, రాక్ ఈజ్ రిలేటెడ్ టు క్రాక్. సో సేమ్ రిలేటెడ్గా ఉన్నది ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ రాక్ చూస్తే రాక్కి డీకోడెడ్ ఫామ్ ఏమి ఇచ్చాడు CROK. సో కోడెడ్ ఫామ్లో ఉన్న అన్ని ఆల్ఫాబెట్స్ డీకోడెడ్ ఫామ్లో ఉన్నాయి. సో ఫస్ట్ C వచ్చింది, తర్వాత R వచ్చింది, తర్వాత O, తర్వాత K వచ్చింది. అంటే లాస్ట్ లెటర్ పొజిషన్లో లాస్ట్ లెటర్ ఉంది, అది ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఇప్పుడు BALE అనేది దేనికి డీకోడ్ అవ్వాలి అంటే లాస్ట్ లెటర్ ఈనే ఉండాలి. బట్ ఇక్కడ లాస్ట్ లెటర్ ఏముంది B ఉంది. సో అందుకని ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ లెటర్ D ఉంది, ఇక్కడ కూడా D ఉండాలి. సో అందుకని ఇది కూడా ఫామ్ అవ్వట్లే. ఇక్కడ లాస్ట్ లెటర్ N ఉంది, లాస్ట్ లెటర్ N వచ్చింది, బట్ మిగతా లెటర్స్ చెక్ చేయాలి కదా. MEANలో లాస్ట్ లెటర్ దాని పొజిషన్లో అదే ఉండాలి. నెక్స్ట్ ఏం రావాలి థర్డ్ లెటర్ ఫస్ట్ రావాలి. నెక్స్ట్ ఏం అవ్వాలి ఫస్ట్ లెటర్ సెకండ్ రావాలి, తర్వాత సెకండ్ లెటర్ థర్డ్ పొజిషన్లో రావాలి. అంటే అకార్డింగ్ టు దిస్ AMEN అనేది ఫామ్ అవ్వాలి. బట్ AEMN అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా ఫామ్ అవ్వట్లే. సో ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ ఏది కూడా మనకు పైన ఇచ్చిన రాక్ ఫార్మేట్లో లేదు. హియర్ ఇస్ ద నెక్స్ట్ వన్, విచ్ నెంబర్ షుడ్ ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అంటున్నాడు. సో ఈ ఈక్వేషన్ని కరెక్ట్ చేయాలి అంటే ఏ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి అన్నాడు. సో ఆప్షన్స్లో చూస్తే
ఫస్ట్ 45 15 ఇచ్చాడు. 45 15 ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ 15 డివైడెడ్ బై 5 మైనస్ 9 ప్లస్ 6 ప్లస్ 69 ఇంటూ 9 మైనస్ 45. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? రైట్ సైడ్ ఏమి ఇచ్చాడు? 8 ఇంటూ 117 బై 13. సో 13 టేబుల్లో 117 అనేది ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. సో 8 9s are 72. సో రైట్ హ్యాండ్ సైడ్ 72 వచ్చింది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఇప్పుడు 72 రావాలి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్స్లో ఇది సాల్వ్ చేస్తే 9 9s are 81, 9 6s are 54, 54 ప్లస్ 8 62. సో 621 వచ్చింది దీని వాల్యూ. క్లియర్గా తెలుస్తుంది. అక్కడ 72 2 డిజిట్ నెంబర్, ఇక్కడ చాలా పెద్ద 3 డిజిట్ నెంబర్ ఉంది. క్యాలిక్యులేషన్ ఇక్కడనే మనం ఆపేసేయచ్చు, బట్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 5 1s are 5 3s are, దీని వాల్యూ 3 వచ్చింది. మైనస్ 9 ప్లస్ 6 ప్లస్ 621 మైనస్ 45. అప్రాక్సిమేట్గా చూసినా సరే ఈ 45ని 9ని కలిపితే ఎంత? 54. ఈ 600 ప్లస్ ఈ 630 69 630 నుండి 54 పోతే ఎంత? 500 ప్లస్ వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సాటిస్ఫై అవ్వలేదు. LHS RHS ఈక్వల్ అవ్వట్లేవు కాబట్టి ఫస్ట్ వన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే 8 ప్లస్లో 6 6 ప్లస్లో 8 అంటున్నాడు. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తే 8 ప్లస్లో 6 పెడితే 6 ఇంటూ 117 బై 13. సో 13 1s are 13 9s are 9 6s are ఎంత? 54. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం రావాలి? 6 ప్లస్లో 8 రావాలి. ఇది ఒక్కటే ఇంటర్చేంజ్. కాకపోతే ఇప్పుడే మనం చూసాం దీని వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 600 ప్లస్ వస్తుంది వాల్యూ. 600 ప్లస్కి సంబంధించి ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది 5 9s are, ఇక్కడ 9 వచ్చింది. 9 మైనస్ 9 ప్లస్ 8 ప్లస్ అరౌండ్ 600 మైనస్ 15 ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సల్. సొల్యూషన్ మళ్ళీ ఇక్కడ కూడా 600 ప్లస్లో వస్తుంది. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 15 69, 15 ప్లస్లో 69 69 ప్లస్లో 15 పెడితే సో ఇక్కడ 59 తీసుకుంటున్నాను. సో 59 ఇంటూ 9 మైనస్ 60 15 ప్లస్లో ఎంత? 69. ముందేమి ఇచ్చాడు? 45 బై 5 మైనస్ 9 ప్లస్ 6 ప్లస్ ఈ బ్రాకెట్స్లో వాల్యూ చూస్తే ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఫస్ట్ ఆప్షన్ అప్పుడు క్యాలిక్యులేట్ చేసిందే. 8 9s are 72 వచ్చింది. మరి 72కి ఈక్వల్ అవుతుందా అంటే ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తాము. సో 15 9s are ఎంత? 135. నెక్స్ట్ డివిజన్ 5 1s are 5 9s are. సో 9 మైనస్ 9 ప్లస్ 6 ప్లస్ 135 మైనస్ 69. సో ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సల్. 135 ప్లస్ 6 ఎంత? 141 మైనస్ 69. సో 11 మైనస్ 9 2, ఇట్ విల్ బికమ్ 13. 13 మైనస్ 6 7. సో LHS RHS ఈక్వల్ అయినాయి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 positions of a cube are shown below. What will come opposite to face containing n అంటున్నాడు. nకి ఆపోజిట్లో ఉన్నది ఏంటి ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. సో ఇక్కడ n అనేది ఫస్ట్ ఫిగర్లో ఉంది, థర్డ్ ఫిగర్లో ఉంది. సో ఇక 1 and 3 కంపేర్ చేస్తే రెండిట్లలో 1 కామన్ సర్ఫేస్ మాత్రమే ఉంది. n ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. సో 1 కామన్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే n నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తే ఇక్కడ కూడా అదే n నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తాం. సో ఇక ఫస్ట్ డయాగ్రామ్లో n నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తే ఏమొస్తుంది? ఫస్ట్ p, తర్వాత ఏంటి? q. ఇక్కడ n నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తే ఏమొస్తుంది? s ఫాలోడ్ బై z. అంటే ps ఆపోజిట్స్, qz ఆపోజిట్స్. మరి nకి ఆపోజిట్ ఏంటి అంటే ఆప్షన్లో ఇంకొక లెటర్ ఏమైనా ఉందేమో చూద్దాం. చూస్తే ps ఆపోజిట్స్ కాబట్టి s అనేది ఆపోజిట్ అవ్వదు. నెక్స్ట్ QZలో ఒకదానికొకటి ఆపోజిట్లో కాబట్టి QZలో కూడా అవ్వవు. సో ఇక మిగిలింది ఏంటి? R. లేదు ఇంకొకలాగా ఎలిమినేషన్ చేయాలి అంటే nకి ఆపోజిట్ అడిగాడు. ఆప్షన్స్లో చూస్తే ఇక్కడ n పక్కన PQలు ఉన్నాయి, సో అందుకని Q ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ n పక్కన SZలు ఉన్నాయి, సో ఇక్కడ SZ ఎలిమినేట్ అయిపోయినాయి. ఎందుకు? ఎప్పుడు కానీ అడ్జసెంట్ సర్ఫేసెస్ ఆపోజిట్ సర్ఫేసెస్ అవ్వవు, ఆసన్న తలాలు ఎదురెదురు తలాలు అవ్వవు. సో ఇక్కడ n పక్కన PQలు ఉన్నాయంటే PQలు ఎప్పుడు ఆపోజిట్స్ అవ్వవు. ఇక్కడ n పక్కన SZలు ఉన్నాయంటే SZలు ఎప్పుడు ఆపోజిట్స్ అవ్వవు. సో అప్పుడు PQ SZలు ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ Q, ఇక్కడ S Z ఎలిమినేట్ అయినాయి అంటే ఇక మిగిలింది ఏమవుతుంది? R. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, కునాల్ వాక్స్ 10 kilometers టువర్డ్స్ నార్త్. సో నార్త్కి 10 kilometers వెళ్ళాడంట, అక్కడ నుండి సౌత్కి 6 kilometers వెళ్ళాడంట, అక్కడ నుండి ఈస్ట్కి 3 kilometers వెళ్ళాడంట. రైట్ లెఫ్ట్ డైరెక్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. హౌ ఫార్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు.
ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ విత్ రెఫరెన్స్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్, మొదటి స్థానం నుండి అతను ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. సో చూస్తే ఫస్ట్ నార్త్కి 10 మీటర్స్, నెక్స్ట్ నార్త్ నుండి సౌత్కి 6 మీటర్స్, నెక్స్ట్ సౌత్ నుండి ఈస్ట్కి 3 మీటర్స్ అన్నాడు. సో ఇక్కడ ఈస్ట్ ఒకటే ఇచ్చాడు, నార్త్ సౌత్ ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 10 - 6 4. ఈ రెండిట్లలో హైయెస్ట్ వాల్యూ 10, దానికి ఉన్న డైరెక్షన్ నార్త్ కాబట్టి నార్త్ 4, ఈస్ట్ 3, ఇవి మిగిలినాయి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 3, వై వాల్యూ ఎంత 4. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా మనం డిస్కస్ చేస్తాం √x² + y². బట్ ఇక్కడ 3, 4 కనిపించినాయి అంటే ట్రిగ్నామెట్రీ కూడా మనమే డిస్కస్ చేసాం, ప్యూర్ మ్యాథ్స్లో డిస్కస్ చేసాం కాబట్టి 3, 4 కనిపించినాయి అంటే ఇమీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటి 5 ట్రిప్లెట్స్. ఎందుకు అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పుకున్నాం. పైథాగరస్ థియరం అప్లై చేస్తామా? పైథాగరస్ థియరం అంటే ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకు కావాల్సిన షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అవుతుందా? సో ఇక్కడ అదే కదా అప్లై చేసింది. ట్రిప్లెట్స్ ఎట్లా వస్తాయి? పైథాగరస్ థియరం నుండే కదా. సో ఇక్కడ 3, 4 కనిపించినాయి అంటే 5 అనేది ఏమవుతుంది ట్రిప్లెట్ అవుతుంది. డైరెక్ట్ 5 కిలోమీటర్స్ లేదు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా అంటే 3² + 4², 9 + 16 25, √25 అంటే ఏంటి 5 కిలోమీటర్స్. అయితే 5 కిలోమీటర్స్తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ డైరెక్షన్ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. అదే ఫ్రమ్ ఫైనల్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్, నార్త్కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ తీసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ మొదటి స్థానం నుండి అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ డైరెక్షన్ మిగిలితే అదే తీసుకుంటాం. సో 5 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ 45 and 46 రెండు 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటి కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే స్టేట్మెంట్ ఇండియా హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్ ఫర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. సో ఇండియాకి మనకు చాలా సామర్థ్యం ఉంది. దేని గురించి అంటే వినియోగదారుల ఉత్పత్తులు చేయడానికి ఇండియా దగ్గర సామర్థ్యం ఉంది అని చెప్తున్నాడు. కన్క్లూషన్స్ దాని నుండి మనం సొల్యూషన్స్ ఏం చెప్పొచ్చు? ఇన్ఫ్లేషన్ ఈజ్ కర్బింగ్ డిమాండ్ ఫర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. ఇన్ఫ్లేషన్ గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం, ద్రవ్యోల్బణం గురించి. ద్రవ్యోల్బణం అనేది వినియోగదారుల ఉత్పత్తుల డిమాండ్ని అరికడుతుంది, డిమాండ్ని తగ్గిస్తుంది అనేది చెప్తున్నాడు. కన్క్లూజన్ నెంబర్ 1. కన్క్లూజన్ నెంబర్ 2, a very large population of the country has a great appetite for consumer products. సో పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలో కన్జ్యూమర్ గూడ్స్కి ప్రాముఖ్యత అనేది ఎక్కువ ఉంటుంది అనేది సెకండ్ కన్క్లూజన్ చెప్తున్నాడు. మరి అకార్డింగ్ టు ద గివెన్ స్టేట్మెంట్స్ ఏ కన్క్లూజన్ కరెక్ట్ అంటే ఇండియా హ్యాస్ అ గ్రేట్ పొటెన్షియల్ ఫర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. మన దగ్గర అంత సామర్థ్యం ఉంది, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం ఉంది అని ఎందుకు అంటున్నాడు? ఇక్కడ ఇన్ఫ్లేషన్కి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇన్ఫ్లేషన్ అనేది అరికడుతుంది. దేన్ని అరికడుతుంది అన్నాడు? కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని అరికడుతుంది అని చెప్తున్నాడు. అక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చింది ఇండియా దగ్గర కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంది అని చెప్తున్నాడు. బట్ దానికి ఇన్ఫ్లేషన్కి ఏమైనా సంబంధం ఉందా? ఇన్ఫ్లేషన్ గురించి ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో కన్క్లూషన్ ఈస్ రాంగ్. సెకండ్ వన్, వెరీ లార్జ్ పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ హ్యాస్ అ గ్రేట్ అపెటైట్ ఫర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. సో మన దగ్గర అంత పొటెన్షియల్ ఉంది అనేది ఎందుకు చెప్తున్నాడు అంటే మన దగ్గర పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంది అనే పాయింట్ రైట్ చేశాడు. సో అకార్డింగ్ టు దట్ కన్క్లూజన్ నెంబర్ 2 ఈస్ ఫాలోస్. సో ఓన్లీ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ప్రొడక్టివిటీ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఈస్ వెరీ లో. సో మన భారతదేశంలో ఏదైతే వ్యవసాయం చేస్తున్నామో దానికి సంబంధించి ఉత్పాదన అనేది చాలా తక్కువ ఉంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ స్టేట్మెంట్. కమింగ్ టు కన్క్లూజన్స్, ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ టైమ్లీ రైన్స్. సో మన భారతదేశం యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో అది వర్షాల మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నాడు. ఇండియన్ ఫార్మర్స్ హ్యావ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇంటూ సిస్టమ్. సో భారతదేశానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయట్లేదు అనేది చెప్తా ఉన్నాడు. సో అక్కడ ఏంటి ప్రొడక్టివిటీ తక్కువ ఉంది అనే పాయింట్ చెప్తున్నాడు. స్టేట్మెంట్లో ప్రొడక్టివిటీ తక్కువ ఉంది అని అన్నాడు. ఇక్కడ కన్క్లూషన్లో చూస్తే అగ్రికల్చర్ అనేది రెయిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాడు. మనకిచ్చిన స్టేట్మెంట్లో రెయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా మాట్లాడా? రెయిన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ప్రొడక్టివిటీ తక్కువ ఉంది అని చెప్పాడు, ఎందుకు తక్కువ ఉంది అనే పాయింట్ గురించి మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటి ఇండియన్ అగ్రికల్చర్ అనేది వర్షాల మీద ఆధారపడి ఉంటుంది అనే పాయింట్ మనకి కన్క్లూషన్లో చెప్తున్నాడు. ఆ రెయిన్ అనే వర్డ్ స్టేట్మెంట్లో ఎక్కడా మనకి మెన్షన్ చేయలేదు. రెయిన్కి సంబంధించి ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి కన్క్లూషన్ నెంబర్ 1 ఈజ్ రాంగ్. అలానే ఇండియన్ ఫార్మర్స్ వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయట్లేదు అంటున్నాడు. అక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్, మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు స్టేట్మెంట్ మీదే ఉండాలి. ఆ స్టేట్మెంట్లో టెక్నాలజీ గురించి కూడా మాట్లాడలేదు. అంటే
లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయకపోవడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గింది అనే పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి కన్క్లూషన్ నెంబర్ 2 ఈస్ ఆల్సో రాంగ్ ఫర్ దిస్ క్వశ్చన్. నీదర్ కన్క్లూషన్ 1 నాట్ 2 ఫాలోస్. నెక్స్ట్ వన్ 9 ఈస్ రిలేటెడ్ టు 6561. 6561 ద సేమ్ వే 13 ఈస్ రిలేటెడ్ టు అంటున్నాడు. సో ఇక్కడ సింగిల్ డిజిట్ నుండి 4 డిజిట్ వచ్చింది అంటే ఒక థాట్ ఏంటి అంటే మనం చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద వాల్యూస్ ఇలా 4 డిజిట్ 5 డిజిట్ వాల్యూస్ ఇచ్చాడు అంటే డిజిట్ సమ్ చేసే ఛాన్స్ ఉందా? 6 + 6 12, 12 + 6 18. 18ని డిజిట్ సమ్ చేస్తే 9 అంటే 9కి రిలేటెడ్గా ఇక్కడ డిజిట్ సమ్ ఇచ్చాడు అని అనుకుంటే 13కి రిలేటెడ్ ఇక్కడ వాల్యూ ఏం అవ్వాలి? దీన్ని డిజిట్ సమ్ చేస్తే మనకు 13 రావాలా? మరి ఒక్కసారి చూస్తే ఆప్షన్స్ అన్నింట్లో వాల్యూస్ సేమ్ ఉన్నాయి, డిజిట్స్ సేమ్ ఉన్నాయి. 28561, 25861, 26851, 28651 అంటే అవే వాల్యూస్ 2, 8, 5, 6, 1 ఇవే రిపీట్ అవుతున్నాయి అంటే వీటిని డిజిట్ సమ్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది కదా అంతటా. సో అందుకనేసి ఇక్కడ డిజిట్ సమ్కి స్కోప్ లేదు. మరి వాల్యూస్ పెద్దగా ఇచ్చినప్పుడు డిజిట్ సమ్ చేయాలి కదా, మనకు మ్యాక్సిమం అవే ఇస్తాడు కదా అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. 9 ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఇచ్చాడు అంటే మనకు తెలిసింది 9 పవర్ 1 అంటే 9, 9 స్క్వేర్ అంటే 81, 9 క్యూబ్ అంటే 729. మరి 9 పవర్ 4 వాల్యూ మనం నేర్చుకునే క్యూబ్ వరకు, ఆ క్యూబ్లు కూడా చాలా మందికి కష్టం రావడం. సో 9 క్యూబ్ అంటే 729. ఇంకొక 9 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ 1 వస్తుంది. 9 9s are 81, 9 2s are 18 + 8 26, 9 7s are 63 + 2 65, 6561 అంటే ఇక్కడ ఏం యూజ్ చేశాడు? 9 పవర్ 4 వాడుతున్నాడు. 9 ఈజ్ రిలేటెడ్ టు 9 పవర్ 4 అంటే ఇంతకు ముందు వరకు మనకు ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు క్యూబ్సే ఇచ్చాడు. బట్ నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే పవర్ 4. ఇక దాన్ని దాటి వెళ్తున్నాడు అంటే క్యాల్కులేషన్ కష్టమే. మ్యాక్సిమం మనం ఈ మోడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. సో అప్పుడు 9 ఈజ్ రిలేటెడ్ టు 9 పవర్ 4 అయితే 13 షుడ్ బి రిలేటెడ్ టు 13 పవర్ 4. సో ఇప్పుడు 13 పవర్ 4 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే 13 పవర్ 4ని నేను ఏం చేస్తున్నా అంటే 13 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్ కింద స్ప్లిట్ చేస్తున్నా. 13 స్క్వేర్ ఎంత? 169. సో 169 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 3 డిజిట్ స్క్వేర్ షార్ట్ కట్ ఏంటి? ఇది ఏ, ఇది బి. 2 డిజిట్కి షార్ట్ కట్ ఇది అప్లై చేయొచ్చు, బట్ దీనికన్నా ఈజీగా ఉండే షార్ట్ కట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదే చూస్తే 9ని 9 స్క్వేర్, 9 పవర్ 4ని 9 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్ అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 81 స్క్వేరా. 2 డిజిట్ స్క్వేర్ షార్ట్ కట్స్ ఏం చెప్పుకున్నాం? 8 స్క్వేర్ 64, 1 స్క్వేర్ అంటే 2 డిజిట్ కాబట్టి 0 1 ఈ ప్లేస్ వదిలేస్తే 3 మల్టిప్లై చేస్తున్నా. 8 2s are 16, సో 1656. సో ఇదేనా వచ్చింది. 3 డిజిట్ స్క్వేర్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాం? 69 స్క్వేర్. ఫస్ట్ 69 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 6 స్క్వేర్ ఎంత? 36, 9 స్క్వేర్ 81. సో ఇవి 3 మల్టిప్లై చేస్తే 9 6 are 54, 54ని డబల్ చేస్తే ఎంత? 108, సో 108. సో ఇది 1, 8 + 8 16, 6 + 1 7 4. సో ఇది 4761 వచ్చింది. ఇది బి స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ ఇది ఏ స్క్వేర్. ఇదేంటి? 2ab. సో ఏ స్క్వేర్ 1 స్క్వేర్ ఎంత? 1. 2ab అంటే ఏంటి? 2 × 1 × 69. 69ని డబల్ చేస్తే 16ని డబల్ చేస్తే 120, 9ని డబల్ చేస్తే 18, సో 138. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఎట్ ఏ టైం తీసుకుంటాం? బీలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అన్ని డిజిట్స్. బీలో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి 2 డిజిట్స్ 61 వస్తుంది. అప్పుడు 47 ఏంటి? క్యారీ. సో 8 + 7 15, 4 + 4 8, 1 185లో 85 తీసుకుంటున్నా, 1 క్యారీ. సో అప్పుడు 1 + 1 ఎంత? 2. సో 28561 ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, జనవరి ఈజ్ రిలేటెడ్ టు నవంబర్, సండే ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. అయితే ఇక్కడ జనవరి అనేది మంత్ 1, నవంబర్ అంటే మంత్ 11 కాబట్టి ఇక్కడ +10 యాడ్ చేశాడు. అప్పుడు సండే అంటే డే 1 +10 యాడ్ చేస్తా అనే థాట్ అయితే వస్తుంది. +10 డేస్ కాదు కదా యాడ్ చేసేది అని అంటే మళ్ళీ 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. సండేకి 3 డేస్ యాడ్ చేస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే అలా కూడా ఆన్సర్ రావచ్చు కదా అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ మనం అప్లై చేస్తుంది నెంబర్ ఎనాలజీ వాడుతున్నాం. 1 నుండి 11 అంటే 10 వస్తుంది అంటే ఏంటి? నెంబర్ ఎనాలజీ. బట్ ఆ క్వశ్చన్ నెంబర్ ఎనాలజీదా? కాదు కదా, వర్డ్ ఎనాలజీది కదా. సో వర్డ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో జనవరి ఈజ్ రిలేటెడ్ టు నవంబర్ అంటే సండే ఈజ్ రిలేటెడ్ టు, అక్కడ మంత్స్ గురించి మాట్లాడాడు. మంత్ జనవరితో స్టార్ట్ అవుతుంది. నవంబర్ అంటే ఏంటి? లాస్ట్ బట్ 1 అంటే డిసెంబర్ లాస్ట్, దాని ముందు మంత్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ ద సేమ్ వే వీక్ అనేది ఎప్పుడు సండేతో స్టార్ట్ అవుతుంది.
సో ఎండ్ అయ్యేది ఎప్పుడు? సాటర్డే. సో సాటర్డేకి ముందు రోజు తీసుకుంటామా? సాటర్డేకి ముందు రోజు ఏమవుతుంది? ఫ్రైడే. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ నాట్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ అంటున్నాడు. సేమ్ మనకి ఇచ్చిన సెట్ ఫార్మేట్లో లేనిది ఏంటి అన్నాడు? 11, 125, 1334. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 1334 అనే వాల్యూ నియరెస్ట్ 11 క్యూబ్ ఉంది. 11 క్యూబ్ వాల్యూస్ మనం 13 క్యూబ్ వరకు రిపీటెడ్గా అడుగుతా ఉన్నాడని చెప్పుకున్నాం. సో ఇది ఎంత చూడండి, 11 క్యూబ్ అంటే 1331. 1331 నుండి 34 అంటే ఎంత? 3 యాడ్ చేశాడు. ఇదేంటి 11 స్క్వేర్ 121 ప్లస్ 4 అంటే 11 ఈజ్ రిలేటెడ్ టు ఇది 11 స్క్వేర్ ప్లస్ 4, ఇది 11 క్యూబ్ ప్లస్ 3 ఫార్మేట్లో ఉంది. మరి ఇక్కడ 8 ఎలా ఉంది చూడండి, 8 స్క్వేర్ ప్లస్ 4. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 8 క్యూబ్ 512 ప్లస్ 3 ఫార్మేట్లో ఉంది. సేమ్ ఫార్మేట్ అనలే, అలా లేనిది నాట్ రిలేటెడ్ అంటున్నాడు కాబట్టి నెక్స్ట్ చెక్ చేస్తే ఇదేంటి 7 స్క్వేర్ 49, 49 నుండి 53 అంటే ప్లస్ 4. నెక్స్ట్ ఇది 7 క్యూబ్ 343 ప్లస్ 3, ఇది కూడా సేమ్ మనకి ఏదైతే సెట్ ఇచ్చాడో అదే ఫార్మేట్లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 6 స్క్వేర్ ప్లస్ 3, ఇది ఆ ఫార్మేట్లో లేదు. సో అందుకని ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ 6 స్క్వేర్ ప్లస్ 4 ఉండాలి, అలానే 6 క్యూబ్ ప్లస్ 3 ఉండాలి. 6 క్యూబ్ ప్లస్ 3 ఉంది, బట్ 6 స్క్వేర్ ప్లస్ 4 ఉండాల్సింది లేదు. కావాలంటే ఇది చెక్ చేస్తే 5 స్క్వేర్ ప్లస్ 4, ఇదేంటి 5 క్యూబ్ ప్లస్ 3 ఫార్మేట్లో ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ది ఆడ్ వన్ అవుట్. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయన్నాడు. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్కసారి ఈ డయాగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సేమ్ ఇదే ఫార్మేట్ మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ టిల్ట్ చేశాడు చూడండి, రొటేషన్ కనిపిస్తుంది మనకి. ఈ డయాగ్రామ్ ఒరిజినల్గా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దీన్ని రొటేట్ చేశాడు. ఇలా ఉన్న డయాగ్రామ్లో స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అని అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డైరెక్ట్ ఎంత? 5. ఆ 5 స్క్వేర్స్ ఏంటి అని చెప్పుకున్నాం. ఇది 1, 2, 3, 4, ఇది మొత్తం ఓవరాల్గా 5. ఎందుకు? స్క్వేర్ అంటే సైడ్స్ ఈక్వల్ ఉండాలి కాబట్టి. మళ్ళీ రెక్టాంగిల్ వచ్చేసరికి చేంజ్ అవుద్ది. ఎందుకు అంటే ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్స్ 1 + 2 3, 1 + 2 3, 3 3s 9 రెక్టాంగిల్స్ ఉంటాయి. ఆ 9 ఏంటి? ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రెక్టాంగిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఎందుకు? ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అవుతాయి కాబట్టి. ఇక్కడ అడిగింది స్క్వేర్స్ కాబట్టి ఇక్కడ 5 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే నేను ఏదైతే బ్లూ కలర్ డ్రా చేశానో అక్కడ 5 స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 5 స్క్వేర్స్ ఉన్నాయి. దెన్ ఇంకేం కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ కనిపిస్తుందా? ఇది స్క్వేర్ బాక్సే కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ కనిపిస్తుందా? 10, 11, 12. నెక్స్ట్ చూస్తే ఇంకేమైనా స్క్వేర్స్ కనిపిస్తున్నాయా అంటే ఒక పెద్ద స్క్వేర్ కనిపిస్తుంది చూడండి. ఇది మొత్తం రాంబస్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అంటే దీన్ని టిల్ట్ చేస్తే స్క్వేరే కదా. ఇంకేమేమి స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి? సో 5, 10, 11, 12, 13. మధ్యలో ఇంకొక పెద్ద స్క్వేర్ కనిపిస్తుంది చూడండి. ఇదేంటి? స్క్వేరే కదా. సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో 14. సో ఓవరాల్గా ఫామ్ అవుతున్న నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని? 14. నెక్స్ట్ వన్, సమ్ పెన్స్ ఆర్ వాచెస్, సమ్ వాచెస్ ఆర్ టైర్, సమ్ టైర్ ఆర్ వీల్, సమ్ వీల్స్ ఆర్ బసెస్. సో ఇది మనకి ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చాడో దాని ప్రకారం ఫామ్ అయిన వెన్ డయాగ్రామ్. కమింగ్ టు కన్క్లూషన్స్, సమ్ బసెస్ ఆర్ టైర్స్ అంటున్నాడు. బసెస్ అనేది ఈ రీజియన్, టైర్స్ అనేది ఈ రీజియన్, రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్ లేదు. సమ్ వీల్స్ ఆర్ వాచెస్ అన్నాడు. వీల్స్ ఈ రీజియన్, వాచెస్ అనేది ఈ రీజియన్, రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్ ఫామ్ అవ్వట్లేదు. సమ్ వీల్స్ ఆర్ పెన్స్ అంటున్నాడు. వీల్స్ అనేది ఈ రీజియన్, పెన్స్ అనేది ఈ రీజియన్, సో రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఫామ్ అవ్వట్లే. సమ్ బసెస్ ఆర్ వాచెస్ అన్నాడు. బసెస్ అనేది ఈ రీజియన్, వాచెస్ అనేది ఈ రీజియన్, ఈ రెండింటి మధ్యలో కూడా ఎలాంటి రిలేషన్ లేదు. సో నన్ ఫాలోస్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, సో ఇక్కడ కంటిన్యూడ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో కంటిన్యూడ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అనే దాని మీద ఫోకస్ పెడతాం. బి, ఏ, బి, బి, బి. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 టర్మ్స్ ఉన్నాయి. సో 18 ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? 3, అలానే 6. అంటే 3 లెటర్స్ కలిపి పే చేయొచ్చు, లేదు అని అంటే 6 లెటర్స్ కలిపి పే చేయొచ్చు. మరి ఇక్కడ మనకి ఇచ్చిన లెటర్స్ ఏబిసి అనే 3 లెటర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను 3 లెటర్స్ కలిపి సెట్ కింద ఫామ్ చేస్తున్నా. ఇది సెట్ 1, ఇది 2, ఇది 3, నెక్స్ట్ ఇది 4, నెక్స్ట్ ఇది 5, ఇది 6. సో
సో వీటిలో ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ బి ఇచ్చాడు. అంటే ఫస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ బ్లాంక్, ఇక్కడ బి ఇచ్చాడు. అంటే సిబి అనేది రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా? ఇక్కడ సి వచ్చింది, నెక్స్ట్ బి, మళ్ళీ సి, నెక్స్ట్ బి, మళ్ళీ సి, నెక్స్ట్ బి. సెకండ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ సెకండ్ లెటర్ బి, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ ఏ, ఇక్కడ బి. అంటే సెకండ్ లెటర్ కూడా ఆల్టర్నేట్ వస్తుందా? సో ఇక్కడ బి వచ్చింది, తర్వాత ఏ, ఇక్కడ బి వచ్చింది, తర్వాత ఏ, ఇక్కడ బి వచ్చింది. అంటే ఈ బికి ముందు ఏం రావాలి? ఏ. లాస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ బి, ఇక్కడ బి, ఇక్కడ బి, ఇక్కడ బి. అంటే లాస్ట్ లెటర్ మొత్తం కూడా ఏమి ఇచ్చాడు? సేమ్. అంటే ఇక్కడ బి వస్తుంది, అలానే ఇక్కడ కూడా బి వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది సిరీస్ ఫామ్ అవ్వడము. ఇది సిఏబి బిబిబి, సిఏబి బిబిబి, సిఏబి బిబిబి. లేదు ఆల్టర్నేట్గా నాకు రావట్లేదు 3 లెటర్స్ అన్నప్పుడు ఇక్కడ సి వచ్చింది, బి వచ్చింది, ఇక్కడ బి, ఇక్కడ బి వచ్చింది. బట్ నాకు సిబి ఆల్టర్నేట్ అనేది క్లారిటీ కనబడలేదంటే నెక్స్ట్ 3 లెటర్స్ అర్థం కాకపోతే 6 లెటర్స్ తీసుకోండి. 6 లెటర్స్ తీసుకుంటే ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్ అయింది. అప్పుడు ఫస్ట్ లెటర్ అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ సి. సెకండ్ లెటర్ ఏ, ఏ, ఏ. థర్డ్ లెటర్ బి, బి, బి. ఫోర్త్ లెటర్ బి, బి, బి. ఫిఫ్త్ లెటర్ బి, బి, బి. సిక్స్త్ లెటర్ బి, బి, బి. ఆ ఫార్మేట్లో కూడా రాయొచ్చు. సో ఇక దీని ఆన్సర్ ఏంటి? ఏబి సి బి. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ వన్, హ్యూమన్ బీయింగ్స్, టీచర్స్, గ్రాడ్యుయేట్స్. సో టీచర్స్కి గ్రాడ్యుయేట్స్కి మధ్యలో రిలేషన్ ఏంటి? సమ్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. నెక్స్ట్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అందరు కూడా హ్యూమన్ బీయింగ్స్ కిందకి వస్తారు కదా. ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అవ్వాలని రూల్ లేదు. సో అందుకనేసి సమ్ రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. లాస్ట్ వన్, పీస్ ఫాదర్ క్యూ ఈస్ బీస్ మెటర్నల్ అంకుల్. సో పీ యొక్క ఫాదర్, సో పీ వాళ్ళ ఫాదర్ ఈ క్యూ ఎవరైతే ఉన్నారో ఇతను పెటర్నల్ అంకుల్. పెటర్నల్ అంటే ఏంటి? ఫాదర్ సైడ్ వాళ్ళు. బీస్ పెటర్నల్ అంకుల్. సో బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో బికి పెటర్నల్ అంకుల్ అంటే ఏంటి? బి వాళ్ళ ఫాదర్ కి బ్రదర్ అవుతారా? పెటర్నల్ మీనింగ్ ఏంటి? ఫాదర్ సైడ్. సో ఫాదర్ వాళ్ళ బ్రదర్. అండ్ ఏస్ హస్బెండ్ ఈస్ ఎం. సో ఏ వాళ్ళ హస్బెండ్ ఎం అంట. ఇక్కడ ఏ ఎం గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఏస్ హస్బెండ్ ఎం ఈస్ పీస్ పెటర్నల్ అంకుల్. సో పి వాళ్ళ పెటర్నల్ అంకుల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? ఏ వాళ్ళ హస్బెండ్. ఏ వాళ్ళ హస్బెండ్ ఎం ఎవరైతే ఉన్నారో ఈ ఎం అనే పర్సన్ పీకి పెటర్నల్ అంకుల్ అంట. పెటర్నల్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, పి వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్. అయితే ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఎం ఇక్కడే వచ్చే ఛాన్స్ ఉందా అని అంటే ఎం వచ్చేసి ఎం కాకుండా క్యూకి ఇంకొక బ్రదర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. సో లెట్స్ సీ, చూద్దాం. హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు బి ఇఫ్ క్యూ హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్. సో ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేశాడు, క్యూకి ఒకే ఒక బ్రదర్ ఉన్నారన్నారు. సో క్యూకున్న ఒకే బ్రదర్ ఎవరవుతారు? ఎం వాళ్ళ వైఫ్ ఎవరు? ఏ. సో ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు బి అంటున్నారు. ఏ ఏమవుతున్నారు బికి అంటే మదర్. ఆప్షన్ 1 ఈస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా గ్రూప్ డి ఫ్రీ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.